శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్త కళ్యాణ గుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణముల వలన ఒకనాడు అనుకోకుండా నాకు ఒక ఆలోచన కలిగింది. రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ చెప్తున్నాం, భాగవతాంతర్గతంగా దశమస్కంధాన్ని పరమేశ్వరుడు చెప్పించాడు. చెప్పాననడానికి నేనెంతటి వాణ్ణి కనుక సర్వేశ్వరుడు చెప్పించాడు, మన్ని కృతార్థుణ్ణి చేశాడు, చెప్పిస్తూనే ఉన్నాడు. ఒక్కసారి 10 మందికి పనికి వచ్చేటటువంటి స్తోత్రం. శంకర భగవత్పాదాచార్యుల వారు మహానుభావులు, కారణజన్ములు. వారు సాక్షాత్తుగా కైలాసవాసి అయినటువంటి శంకరుడు శంకర భగవత్పాదులుగా భూమి మీద నడయాడారు. ఈ దేశంలో ఆయా కాలమాన పరిస్థితులను బట్టి ప్రజలలో భక్తిని ఉద్భుతం చెయ్యడం కోసం ఎందరో మహాపురుషులు అవతరించారు. ఒకనాడు శంకర భగవత్పాదులు, వేరొకనాడు రామానుజాచార్యుల వారు, వేరొకనాడు మధ్వాచార్యుల వారు, వేరొకనాడు ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, ఒక రమణ మహర్షి, ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు, ఇలా అనేకమైనటువంటి స్వరూపాలతో మహాపురుషులు ఎందరో అవతరించి భారతావనిలో భక్తి అడుగంటిపోకుండా, వేదము యొక్క ప్రమాణము పతనమైపోకుండా సర్వకాలముల యందు కాపాడినటువంటి స్వరూపములవి. అటువంటి స్వరూపంలో జగద్గురువైనటువంటి శంకర భగవత్పాదులు ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త భక్తావళిని ఉద్ధరించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం చేశారు. శంకరులు అహం బ్రహ్మాస్మి స్థాయికి దిగినటువంటి మహాపురుషులు, జ్ఞాన మార్గంలో చెరించినటువంటి వారు. అటువంటి జగద్గురువులకి అంత సరళమైనటువంటి స్తోత్రం చెయ్యవలసినటువంటి అవసరమేం లేదు. ఎందుచేతనంటే శంకరుల యొక్క స్తోత్రాలు, శంకరుల యొక్క సంస్కృతం చాలా జటిలంగా ఉంటుంది. వారు మహాపురుషులు, వారికి తెలియంది లేదు. 3వ సంవత్సరం వచ్చేసరికే వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భాష్యములు, సమస్త పురాణములు వారికి కంఠగతమయ్యాయి. అంతటి మహాజ్ఞాని ఆయన, కారణజన్ములు. అటువంటి వారికి చాలా సరళమైనటువంటి స్తోత్రం ఒకటి చెయ్యవలసినటువంటి అవసరం దేని కొరకు అంటే మన కొరకని ఇచ్చారు వారు. మనం నిద్ర లేవగానే ఏ స్తోత్రాన్ని చేసినంత మాత్రం చేత మనకి రక్షణ కలుగుతుందో, ఒక్కసారి ఏ స్తోత్రం చేస్తే మనకి మానసికంగా ఆ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నటువంటి ఆ తల్లిదండ్రుల దర్శనం అవుతుందో,
ఎందుచేతనంటే నమ్మితి నామనంబున సనాతనులైనవు మా మహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిని పతిచేయుమమ్మ నిను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటుంది రుక్మిణీదేవి భాగవతంలో. అటువంటి తల్లిదండ్రుల్ని ఒక్కసారి స్మరించి నిద్రలేచినంత మాత్రం చేత అపారమైనటువంటి రక్షణ కల్పించాలని, అయ్యో అందరూ సహస్రం చెప్పగలరో చెప్పలేరో, అందరూ అన్ని నామములు చెబుతారో చెప్పరో అని మహానుభావుడు ఏవి తీశారు వాటిల్లోంచి తీసి ప్రాతస్మరామి నేను స్మరించుచున్నాను 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 అని కొన్ని విషయాల్ని తీశారు. అలాగే ప్రాతర్భజామి నేను భజించుచున్నాను భజించుచున్నాను అని కొన్ని, ప్రాతర్నమామి నేను నమస్కరించుచున్నాను అని అమ్మవారి పాదాలని అయ్యవారి పాదాలను వర్ణించారు. అలా చాలా సరళంగా స్వామివారి యొక్క స్వరూపాన్ని అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణన చేశారు. దీనికి ఒక సాకార వర్ణనం. ఏ వర్ణన చేసినంత మాత్రం చేత నిద్ర లేవగానే మనం ఒక్కసారి ఆ స్తోత్రం చదివితే ఆ స్వరూపం మన మనస్సు యందు ద్యోతకమవుతుందో, లీలామాత్రంగా దర్శనమైనంత మాత్రం చేత ఆ స్తోత్రం చదివినంత మాత్రం చేత మనకి అపారమైనటువంటి రక్షణ కల్పించాలని ఇది జగద్గురువుల యొక్క పరివేదన. లేకపోతే వారు ఆ స్తోత్రం ఇవ్వడం ఎందుకు? అందుకని మహానుభావుడు ఆ స్తోత్రాన్ని భక్తజనావళికి అందచేశారు. ఇటువంటి స్తోత్రాన్ని ఈ మాట ఎప్పుడైనా ఒకసారి వ్యాఖ్యానం సర్వేశ్వరుడు నా చేత చేయిస్తే బాగుండు అనుకున్నాను. అది అనుకున్నటువంటి వేళా విశేషం ఎటువంటిదో, ఇంతంతై వటుడింతయై మరియు తానింతై అభోవీధిపై అంతై అని పోతన గారు వర్ణన చేసినట్టు ఆ స్తోత్రం చేద్దాం అనుకున్నాను. మహాభక్తులు ఈ దేవాలయ కమిటీ వారు వచ్చి ఏమండి ఇక్కడ చెయ్యండి ఆ స్తోత్ర వ్యాఖ్యానం అన్నారు. సరే ఇది కూడా చాలా బాగుంది, చక్కటి వాతావరణం, రామచంద్ర పరబ్రహ్మం ఉన్నారు, అక్కడే మహానుభావుడు దత్తాత్రేయుడు ఉన్నాడు, ఇటు పక్కన సాయిబాబా గారు ఉన్నారు, చిన్ముద్ర పట్టి పరమాత్మతత్వాన్ని ఆవిష్కరిస్తూ అయ్యప్ప స్వామి వారు ఉన్నారు, చక్కటి ఓపెన్ ఎయిర్ ఉంది, భక్తులు కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుంది, ఇక్కడే చెయ్యాలి అని స్వామి ప్రచోదనం చేశాడు. దానికి తగినట్టు మా చలపతిరావు గారు ముందుకు వచ్చారు. వచ్చి కోటేశ్వరరావు గారు ఆ స్తోత్రం మీరు ఏదో చదివేస్తారనుకోండి, కానీ మీరు చదివేసి దానికి వ్యాఖ్యానం చేసేస్తే మాకు ఎలా జ్ఞాపకం ఉంటుంది? ఆ స్తోత్రం అందరి దగ్గర ఆ పుస్తకం ఉంటుంది ఉండకపోతుంది, అందరి దగ్గర ఆ స్తోత్రం ఉంటుంది ఉండకపోతుంది, అందుకని ఆ స్తోత్రం మీరు రాసిస్తే నేను దాన్ని ప్రింట్ వేస్తానండి అన్నారు. సరే ప్రింట్ వేయించండి అన్నాను. అది పరమేశ్వరుడి యొక్క కృప ఎలా ప్రసరించిందంటే దాంట్లోకి చాలా చిత్రమైన రీతిలో వచ్చింది ఆ పుస్తకం. అది అట్ట మీద పార్వతీ పరమేశ్వరుల యొక్క మొత్తం కుటుంబ చిత్రం వచ్చింది. మీరు లోపల స్తోత్రం చేసేటప్పుడు ప్రాతర్నమామి లలితా చరణారవిందం అంటే అక్కడ అమ్మవారి యొక్క చరణారవిందములు మీకు కనపడుతుంటాయి, అలా ముందు వేశారు. లోపల ఎడమ పక్క మీరు ఇలా అట్ట విప్పగానే, అది కూడా మెషిన్ ఫోల్డ్ చేశారు, ఇలా అట్ట విప్పగానే ఎడమ పక్కన మహేశ్వర పంచరత్నాలు, కుడి పక్కన లలితా పంచరత్నాలు. మీరు ఆ కార్డుని ఇలా మూసేస్తే వెనకాతల ఆదిశంకర భగవత్పాదాచార్యులు ఉండేటట్టుగా కార్డు వేశారు. ఆ కార్డులో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, ఆదిశంకరులు ఉన్నారు, మహేశ్వర పంచరత్నాలు ఉన్నాయి, లలితా పంచరత్నాలు ఉన్నాయి. నా దృష్టిలో అది పరమ పూజనీయమైనటువంటి వస్తువు. సరే ఈ కార్యక్రమానికి అంతటికీ మాకు సుగ్రీవుడు లాంటి వారు, భీష్మాచార్యులు లాంటి వారు, ఈ ఉపన్యాసాలకి సంబంధించినంత వరకు కాకినాడలో మా కళ్ళు ముక్కు చెవులు నోరు సమస్తం మా దొరగారి. అసలు మా దొరగారు లేకపోతే నాకు ఈ ఉపన్యాస కార్యక్రమాలకి సంబంధించినంత వరకు యాంటెన్నా లేని టీవీలో ఉంటుంది నాకు. అందుకని మహానుభావుడు ఆయన ఆధ్వర్యం వహించారు, గోపాలకృష్ణ గారు సారథ్యం వహించారు. సరే కార్యక్రమం ఇంత బాగా చక్కగా ఏర్పాటైంది. ఆ స్తోత్రాన్ని వేయించినటువంటి పుణ్య దంపతులు చలపతిరావు గారు, శ్రీమతి కళ్యాణి గారు, వాళ్ళిద్దరూ ఏ పరమేశ్వరుడి అనుగ్రహంగా అటువంటి స్తోత్రం ముద్రణ చేయించడానికి వాళ్ళకి అవకాశం కలిగిందో, నేను ఏది చూసినా భగవత్ సంబంధంగా చూడడం అలవాటు సర్వేశ్వరుడు ఇచ్చాడు. నేను వేస్తాను అంటే వేయగలవా? సర్వేశ్వరుడు ఇచ్చాడు వాళ్ళకి అవకాశం. నువ్వు ఈ స్తోత్రాన్ని ముద్రణ చేసి అందచెయ్యాలి అన్నాడు. వాళ్ళు వేయించగలిగారు. అందుకని వాళ్ళిద్దరూ ఆ స్తోత్రాన్ని పట్టుకుని వచ్చి ఎవరి అనుగ్రహంగా వాళ్ళకి అవకాశం వచ్చిందో ఆ పరమాత్మ సన్నిధానంలోనే అవి సమర్పిస్తారు. సమర్పించిన తరువాత ఆ స్తోత్రమే మహా అద్భుతమైన స్తోత్రము కనుక ఆ స్తోత్రము ఉన్నటువంటి ఆ కాగితాలకి 4 పుష్పాలు సమర్పించి
తదనంతరం మనం ఏది తీసుకున్నా ప్రసాదంగా తీసుకోవాలి. అందుకని ప్రసాదంగా మీకు పట్టుకొచ్చి అందచేస్తారు. నాదొక్కటే కోరిక, దయచేసి ఎవ్వరూ ఆ కార్డుని దుర్వినియోగం చేయకండి. ఒకవేళ మీకు ఆ స్తోత్రమునందు అనురక్తి లేకపోతే, అలా ఎవరు ఉండరు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు, ఎక్కడో పారేయడం, మిఠాయి కొట్లకి ఇవ్వడం, ఇలాంటి పనులు మాత్రం దయచేసి ఎవ్వరూ చెయ్యకండి. అందులో ఒక ఆర్తి ఉంది, ఒక హృదయం ఉంది, జగద్గురువుల స్తోత్రం ఉంది. దాన్ని భద్రంగా మీ పూజా మందిరాల్లో పెట్టుకోండి. చదవగలిగిన వాళ్ళు రోజు చదువుకోండి. అంతకన్నా రక్షణ ఇంకా వేరొకటి ఉండదు. అటువంటి మహోత్కృష్టమైన స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. సరే, మీ దగ్గరికి పట్టుకొచ్చిస్తారు. సాధ్యమైనంత వరకు మనిషికి ఒక కార్డు తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, అందరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముందు అందరం పరమ ప్రయోజనం. అందరికీ అందిపోయిన తర్వాత ఉండిపోయి అనుకోండి, మేము చేసేదే ఉంటుంది వాటితోటి. ఆ తర్వాత ఆఖరి రోజున ఎవరికైనా కావాలంటే, మిగిలిపోతే మీ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే మీరు పట్టుకెడుదురు కానీ ఇప్పుడు మాత్రం మనిషికి ఒక్క కార్డు తీసుకోండి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మా బాబాయ్ గారి కుటుంబం వచ్చే నెలలో వస్తున్నారండి, వాళ్ళు 10 మంది వస్తారు అని తీసుకోవడం తప్పని నేను అనను. కానీ అలా తీసుకుంటే మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ అందాలి కదా. అందుకని సహృదయంతో ఒక్కొక్కరు ఒక్కొక్క కార్డు తీసుకోండి. ఒక్కొక్క కార్డు వంతున తీసుకొచ్చి ఇక్కడ వారే కార్యకర్తలుగా వారికి వారే తయారు చేసేసుకున్నారు. ఇది చేతనంటే ఇక్కడ నాకేమన్నా సంఘమా, నాకేమన్నా లేకపోతే పెద్ద ఆర్గనైజేషనా, నాకంటూ ఏం లేదు. నేను తప్ప, నాకు ఆలంబన సర్వేశ్వరుడు తప్ప వేరొకటి ఏముంది కనుక పాపం వారే ముందుకు వచ్చారు. మేము కార్యకర్తలుగా ఉండి మేము పంచుతామండి అన్నారు. సరే, ఆ స్తోత్రానికి ఇవాళ నేను ఏం చేశానంటే, మొట్టమొదటి శ్లోకం నేను చెప్పి వ్యాఖ్యానం ప్రారంభం చేస్తాను. మా గురువు గారు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు ఇవాళ సాయంకాలం విజయం చేస్తున్నారు సభకి. నేను వారిని పాదములు పట్టి ప్రార్థన చేశాను. గురువుగారు వారు 1,000,000 పంచాక్షరి చేసి వారణాసిలో ఫలితాన్ని విడిచిపెట్టినటువంటి మహాపురుషులు. ఏ నోరు గోష్ఠమై 1,000,000 పంచాక్షరి చేసిందో ఆ నోటితో మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని ఒక్కసారి ఆ స్తోత్రం చెప్పి అందరితో మీరు అనిపించండి గురువుగారు, అందరికీ సార్థకత, అదొక ఉపదేశమై కూర్చుంటుంది అన్నాను. అంటే వారు అంగీకరించారు పెద్ద మనస్సుతో. నేను స్పాట్ వాల్యుయేషన్ లో ఉంటానయ్యా, నేను 8 గంటల దగ్గర పడుతుండగా వచ్చేస్తాను, వచ్చేసి ఆ స్తోత్రాన్ని అందరితో నేను అనిపిస్తాను అని మాట ఇచ్చారు. అందుకని వారు 8 దగ్గర అవుతుండగా మా గురువు గారు వేయించేస్తారు. వేయించేసి ఇవాల్టి రోజున వారి నోటితో ఒక్కసారి ఆ స్తోత్రం అందరితో అనిపిస్తారు. ఈ కార్యక్రమం ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. అంతకన్నా మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోపెట్టాం, తెలిసిందండి. అలానే వీడు ఏ పదో చేస్తాడేమో అని మీరేం బెంగ పెట్టుకోక్కర్లేదు. సుందరకాండ చెప్పినప్పుడు అంటే ఒక మంగళం దగ్గర ఆపాలి కనుక మిమ్మల్ని నిర్బంధించి అట్టే పెట్టేవాడిని. ఇప్పుడు ఆ బాధ ఏం లేదు. సరే, అందుచేత పుణ్య దంపతులు బ్రహ్మశ్రీ చలపతిరావు గారు, వారి భార్య మా కళ్యాణక్క ఇద్దరూ కలిసి ఆ కార్డులు పట్టుకుని ఇలా వేదిక నుంచి వెనక నుంచి వచ్చి ఇది ఇక్కడ సర్వేశ్వరుడి ప్రతిమ అక్కడ సమర్పించి, అమ్మ ఇద్దరు 4 పుష్పాలు సమర్పించండి. ఓం ఘనపతయే నమః, ఓం ఘనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం భవస్య దేవస్య పత్న్యై నమః, ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః, ఓం మహతో దేవస్య పత్న్యై నమః, ఓం సర్వభూతగమనాయ నమః. స్వామికి ఆ పుష్పహారాలు సమర్పించి మీ ఇద్దరును వచ్చి కూర్చోండి. అంత జాగ్రత్తగా అంత కౌశలంతో చేశారు పాప రమణారావు గారి ప్రెస్ యజమాని. దాని యందు అంత శ్రద్ధని కనపరిచారు ఆ చేయించడంలో. చెప్పినటువంటి శ్లోకాన్ని అందరూ చెప్పండి, నేను వ్యాఖ్యానం ప్రారంభం చేసేస్తాను, మీకు పట్టుకొచ్చి వాళ్ళు అందచేసేస్తారు. ఈలోగా అందచేయడం అయిపోయిన తర్వాత మొదటి శ్లోకం అందాం. జగద్గురువులకి నమస్కారం చెయ్యడానికి ఏ విధమైనటువంటిది చేతిలో పుస్తకం అక్కర్లేదు, అది చిన్న శ్లోకం. జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులకి ఒక్కసారి నమస్కారం చేద్దాం. అందుకని అందరు అనండి, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ ఆర్ష జాతికి ఆయుపట్లు గురువులు. ఆ గురువు అనేక స్వరూపాలతో వచ్చారు. ఒకసారి జగద్గురువులు శంకరాచార్యులుగా వచ్చారు, ఒకసారి భగవద్ రామానుజాచార్యులుగా వచ్చారు, ఒకసారి మధ్వాచార్యులుగా వచ్చారు, ఒకసారి రామకృష్ణ పరమహంసగా వచ్చారు.
ఏ ఏ రూపములతో వచ్చినా వచ్చినటువంటి వారందరూ కూడా జనావళిని భక్తావళిని ఉద్ధరించే ప్రయత్నం చేశారు తప్ప వారికంటూ స్వార్థమే ఉండదు జగద్గురువులకి. అటువంటి జగద్గురువులలో ఆదిశంకరులు మహాపురుషులు. వారు సాక్షాత్తుగా ఈశ్వరాంశకి చెందినటువంటి వారు. ఎందుచేత అంటే సదాశివ సమారంభాం, పరమశివుడే దక్షిణామూర్తి స్వరూపుడై మొట్టమొదట గురుత్వాన్ని పొందారు. ఆయన చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. సనక సనందనాది మహర్షులు ఆయన చుట్టూ చేరి పరివేష్టించి కూర్చుని ఉంటే వారందరూ జ్ఞానమును అపేక్షిస్తే నోటితో మాట మాట్లాడకుండా కేవలం చిన్ముద్ర పట్టారు. మౌన వ్యాఖ్య చేత మహానుభావుడు ఆత్మతత్వాన్ని శిష్యులకు అందచేశారు. అటువంటి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం, ఆదిశంకర భగవత్పాదులు మధ్యలో ఉండి ఇప్పటి వరకు మాకున్నటువంటి గురువుల యొక్క పరంపర కొనసాగుతుండగా అటువంటి గురు పరంపరకు నమస్కరించుతున్నాము. గుకారశ్చంధకారస్తు రుకారస్తం నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురుత్యభిధీయతే. గు అంటే అంధకారం, రు అంటే దాన్ని తొలగించడం. ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఉంటారు, ఎన్నో జన్మలు మారుతూ ఉంటాం. కానీ ఈ శరీరముతో పాటుగా వచ్చినటువంటి అజ్ఞానమును పోగొట్టగలిగినటువంటి ఏకైక స్వరూపం గురుస్వరూపం. అటువంటి గురుస్వరూపం భారతీయ సంప్రదాయంలో సనాతన ధర్మంలో సర్వకాలముల యందు నమస్కరింపదగినటువంటి స్వరూపం. జగద్గురువులు శంకర భగవత్పాదులు వారి యొక్క జన్మ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులలో జరిగింది. ఎందుచేత అంటే పూర్వకాలంలో కేరళ రాష్ట్రంలో కాలడి అనబడేటటువంటి గ్రామంలో శివగురు ఆర్యాంబ అనబడేటటువంటి పుణ్య దంపతులు ఉండేవారు. వారికి చాలా కాలం సంతానం కలగలేదు. అరే సంతానం కలగలేదు, సంతానం కలగాలనేటటువంటి ఆర్తితో వాళ్ళిద్దరూ అదే రాష్ట్రంలో ఉన్నటువంటి వృషాచలేశ్వరుణ్ణి సేవించారు. సేవిస్తే స్వామి ఒకనాడు కలలో స్వప్నంలో దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి శంకర భగవత్పాదులుగా నేనే అవతరిస్తున్నానని చెప్పారు. చెప్పడంలో ఒక్కొక్క వ్యాఖ్యానంలో ఒక్కొక్క చిత్రమైన ప్రస్తావన చేశారు. అల్పాయుర్దాయము కలిగినటువంటి మహాజ్ఞాని అయిన కుమారుడు కావాలా, దీర్ఘాయుష్మంతుడైనటువంటి మూర్ఖుడు కుమారుడిగా కావాలా అని అడిగారు శివగురువుని. నాకు అల్పాయుర్దాయము కలిగిన వాడైన మహాజ్ఞాని కుమారుడిగా కావాలని అడిగారు. ఆ కారణం చేత శంకరులే సాక్షాత్తు శంకరుడిగా మహానుభావుడు వైశాఖ శుక్ల పంచమి నాడు జన్మించారు. చిత్రమేమంటే మనకి చైత్రమాసంలో వసంత ఋతువు ప్రారంభం, వైశాఖ మాసానికి మాధవ మాసము అని పేరు. మాధవ మాసంలో రెండు చాలా ఎక్కువగా దొరుకుతాయి. అవే ఒకటి మామిడి పండు, ఒకటి మల్లె పువ్వు. ఈ రెండింటికి ఉన్న గుణాలు ఏమిటి? మామిడి పండు అపారమైనటువంటి రసమునకు ప్రసిద్ధి. మామిడి పండు రుచిని చూపిస్తుంది, రసాన్ని చూపిస్తుంది. మల్లె పువ్వు అపారమైనటువంటి వాసనకి ప్రసిద్ధి. వాసనకి ప్రసిద్ధి మల్లె పువ్వు, రసమునకు ప్రసిద్ధి మామిడి పండు. అటువంటి మాధవ మాసంలో శంకరాచార్యుల వారు జన్మించారు. శంకరాచార్యుల వారు దేనికి ప్రసిద్ధి? శంకరాచార్యుల వారు కూడా వాసనకి ప్రసిద్ధి. ఏ వాసన? వారి నోటి మాటలలో అపారమైన పరిమళం ఉంటుంది. ఏమిటంటే మాటకి పరిమళం ఏమిటండి? పువ్వుకి పరిమళం ఉంటుంది, మాటకి పరిమళం ఉంటుందా? అంటే మీరు పూజ చేస్తారు, పూజ చేసినప్పుడు అక్కడ ఒక కలశ పెట్టి అందులో నీళ్లు పోసి గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అంటారు. ఆయా నదులలో ఉండేటటువంటి పవిత్రమైన జలములారా మీరు వచ్చి ఈ పాత్రలో చేరండి అని అడుగుతారు. అవి ప్రవేశించడం చేత అక్కడ ఉండేటటువంటి ఆ కలశ పాత్రలోని నీరు పరిశుద్ధమైనట్టు భావించి దేవం ఆత్మానిచ పూజాద్రవ్యానిచ సంప్రోక్ష్య, నా మీద పరమాత్మ మీద ఈ పూజాద్రవ్యముల మీద వీటిని సంప్రోక్షణ చేయుచున్నాను అని ఆ నీళ్లు జల్లి పూజ ప్రారంభం చేస్తారు. మీరు అక్కడ పెట్టినటువంటి నీటిలోకి గంగని తీసుకొచ్చి ఆవాహన చేసి ప్రవేశపెడతారు తప్ప మీరు గంగానది దగ్గరికే స్నానానికి వెళ్ళారనుకోండి, మళ్ళీ ప్రార్థన చేస్తారా? గంగ వచ్చి ఇందులో ప్రవేశించుగాక, ఈ జలములు పవిత్రములగుగాక అని మీరు అడుగుతారా? అడగరు. గంగ తనంత తానుగా పవిత్రత. అలా శంకరుల నోటి వెంట రావడమే స్తోత్రానికి పవిత్రత. ఎందుచేత వారి వాక్కుకి ఉన్నటువంటి పరిమళం అటువంటిది. వాక్కుకి పరిమళం ఉండడం అంటే
పువ్వుకి ఎలా పరిమళం ఉంటుందో ఆ వాక్కునందు జ్ఞానసిద్ధి అలా ఉంటుంది. ఆ వాక్కు పనికిరాని వాక్కు కాదది. ఆయన వాక్కు పట్టుకుని ఒక్కసారి ఆ స్తోత్రాన్ని అందుకున్నాడా అందులోంచి సమస్తాన్ని పొందుతాడు. అటువంటి పరిమళం ఉంది. మామిడి పండులో ఉన్న రసం ఉంది. ఏమిటా రసం? అది అమృత రసం ఉంది. శంకరులు చేసినటువంటి స్తోత్రాలు, శంకరులు చేసినటువంటి వ్యాఖ్యానములు అమృతత్వాన్ని ఇస్తాయి. అంటే మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం, మళ్లీ అమ్మ కడుపులో పడుకోవలసినటువంటి అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని స్తోత్రములు ఇయ్యగలవు, ఆ వ్యాఖ్యానములు ఇయ్యగలవు. అటువంటి గురుస్వరూపం శంకర భగవత్పాదులది. ఆయన కారణజన్ములు. పుట్టిన చాలా కొద్ది సంవత్సరాల్లోనే 3-4 ఏళ్లకే ఆయనకి సమస్త విద్యలు కరతలామలకమయ్యాయి. సరే, వెళ్ళాలి కనుక గురువుల దగ్గరకు విద్యాభ్యాసానికి వెళ్ళారు. వారి దగ్గర ఆ విద్యనంతటినీ నేర్చుకున్నారు. మహానుభావుడు చాలా చిన్న వయస్సులోనే ఆ బ్రాహ్మణ గృహిణి ఇంటికి వెళ్ళి ఆవిడ దరిద్రం అనుభవిస్తుంటే ఒక ఎండు ఉసిరిక తెచ్చి చేతిలో వేసినంత మాత్రం చేత కనకధారా స్తోత్రం చెప్పి ఆవిడ ఇంట బంగారు ఉసిరికలు కురిపించారు. శంకరుల గొప్పతనం ఎటువంటిదంటే వాళ్ళ తల్లిగారు ప్రతిరోజు పూర్ణానదికి వెళ్లి స్నానం చేసేవారు. పాపం శంకరాచార్యుల వారికి 8 సంవత్సరములు రాగానే ఉపనయనం చెయ్యాలి అని ఆశ పెట్టుకున్నటువంటి తండ్రి గారు వారికి 8 ఏళ్లు రాకముందే శరీరం విడిచిపెట్టేశారు. పూర్ణానదికి వెళ్లి స్నానం చేసేవారు. మంచి ఎండాకాలం, పూర్ణానది బాగా దూరంగా ఉంది, నీటి ప్రవాహం తగ్గి. ఆ తల్లి అక్కడ వరకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. శంకరులు ఒక్కసారి స్తోత్రం చేసి ఆ పూర్ణానదిని ఆహ్వానించారు. అటుగా వెడుతున్నటువంటి నది తన గమనాన్ని మార్చుకుని వారి ఇంటి పర్ణశాల ముందు నుంచి ప్రయాణం చేసింది. ప్రతిరోజు తల్లిగారు పూర్ణానదిలో స్నానం చేశారు. అంతటి మహాపురుషుడు శంకరుడు. ఆయన ఆ తరువాత గోవింద భగవత్పాదాచార్యుల వారిని కలుసుకోవడం, ఆ నర్మదా నది ఒడ్డున వారిని కలుసుకుని వారిని గురువుగా స్వీకరించి అక్కడ మహానుభావుడు ఆయన దగ్గర శాస్త్రరీత్యా సన్యాసాన్ని తీసుకున్నారు. అంతకు ముందే ఆయన ఆతురత సన్యాసం తీసుకున్నారు. ఎందుచేతనంటే శంకరుల జీవితంలో చాలా మహోత్కృష్టమైన సంఘటనది. చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే శంకరాచార్యుల వారు ఒకసారి స్నానం చెయ్యడం కోసమని పూర్ణానదిలో దిగారు. అమ్మగారు ఒడ్డున నించున్నారు. నించుని ఉండగా వారి కాలు వచ్చి ఒక మొసలి పట్టుకుంది. పట్టుకుంటే ఆ మొసలి కాలు పట్టుకోగానే ఒడ్డున ఉన్నటువంటి తల్లితో శంకరులు ఒక మాట చెప్పారు. అమ్మా, నా కాలు మొసలి పట్టుకుంది, నేను సన్యాసం స్వీకరించాలనుకుంటున్నాను. దేని కొరకు? సన్యాసము స్వీకరించడం అనేటటువంటిది పునర్జన్మతో సమానం. ఇత పూర్వం నేను పొందినటువంటి జన్మచేత కలిగినటువంటి కర్మ సంపర్కం అంతా కూడా ఆ రాశి అంతా దగ్ధమవుతుంది. నేను పునర్జన్మలో ఉంటాను. ఈ ఆతురత సన్యాసము చేత నేను తరిస్తాను. నాకు దుర్మరణం ఏర్పడినట్టుండదు, అలాగే నీకు దుర్గతులు కలగవు. అందుకని అమ్మా, నా యందు కృప ప్రసరించి నేను ఆతురత సన్యాసం స్వీకరించడానికి నాకు అనుమతి ఇయ్యవలసింది అన్నారు. లేకపోతే నేను ఈ మొసలి నోటిలో ఇలా కానీ శరీరం విడిచిపెట్టేస్తే నేను దుర్మరణం పొందుతాను. ఎందుకని? ఏదో ఒక వయస్సులో రావలసిన మరణం అకాల మృత్యువుగా వస్తోంది. అందుకని దుర్మరణమును పొందుతాను. నువ్వు దుర్గతులు పొందుతావు. ఎందుకని? కొడుకు శరీరం విడిచిపెట్టేస్తున్నాడు కనుక. ఒకవేళ పరమేశ్వరానుగ్రహంగా నన్ను మొసలి విడిచిపెట్టిందా, నేను బయటికి వచ్చి జగత్తుని ఉద్ధరించడానికి, నన్ను నేను ధరించుకోవడానికి నాకు అవకాశం దొరుకుతుంది. అందుకని అమ్మా, నాకు అనుమతి ఇయ్యి అన్నారు. తల్లి అనుమతితో సన్యసించాలి. అమ్మగారికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నాయనా, నిన్ను అనుగ్రహిస్తున్నాను, అంగీకారం తెలియచేస్తున్నాను, సన్యసించు అన్నారు. సన్యస్తోహం అన్నారు. నేను సన్యసించుచున్నాను అని ఆతురత సన్యాసం స్వీకరించారు. వెంటనే మొసలి విడిచిపెట్టేసింది. ఎవరా మొసలి? ఆ విడిచిపెట్టినటువంటి మొసలి ఒక గంధర్వ రూపాన్ని పొందింది. పొందగానే శంకరాచార్యుల వారికి దానికి పునర్జన్మ లేకుండా గంధర్వుడికి సిద్ధినిచ్చాడు. ఆ గంధర్వుడు పూర్వం దూర్వాస మహర్షి చేత శిపింపబడ్డాడు. శిపింపబడి ఒక గంధర్వుడు మొసలి రూపాన్ని పొంది ఆ నీటిలో ఉన్నాడు. శంకరుల పాదం పట్టుకున్నాడు. ఏనాడు ఈశ్వరుడి పాదం నీ నోటికి తగులుతుందో, నీ శరీరానికి తగులుతుందో, ఆనాడు నీకు శాప విమోచనము అన్నారు దుర్వాస మహర్షి. శంకరుల పాదం పట్టుకోగానే దానికి శాప విమోచనం అయింది. పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని అనుగ్రహించారు. ఆ తర్వాత గోవింద పాదాచార్యుల వారి దగ్గర శాస్త్రీయమైన సన్యాసం తీసుకున్నారు. వారు ఎంతటి శక్తి కలిగినటువంటి వారంటే, శంకరుల యొక్క జీవితాన్నంతటినీ నేను ఇప్పుడు చెప్పడం అనేటటువంటిది కుదరదు, కానీ
గోవింద భగవత్పాదులు గుహలో ఉండగా నర్మదా నది పొంగి ప్రవహిస్తుంటే ఆ ద్వారం దగ్గర శంకరుల కమండలం పెట్టారు. అక్కడ వచ్చినటువంటి వరద నీటినంతటినీ శంకరుల కమండలం ఒకటే తాగేసింది. అంతటి మహాపురుషుడు శంకరుడు. ఆయన వారణాసిలో వెడుతుంటే పరమశివుడు ఎదురొచ్చాడు. 4 కుక్కలు వెంట పెట్టుకుని చండాల రూపంలో వస్తే అడ్డు తప్పుకోమన్నారు. నేను తప్పుకోవాలా, సర్వమునందు పరివ్యాప్తమైనటువంటి ఆత్మ తప్పుకోవాలా అని అడిగారు. ఆనాడు మనీషా పంచకం చెప్పారు. చెప్పి ఆ తరువాత వారికి వేదవ్యాసుల దర్శనమైంది. వారిద్దరికి బ్రహ్మసూత్రముల మీద వాదన జరిగింది. జరిగితే పద్మపాదుడు గుర్తించాడు వచ్చినటువంటి వాడు వేదవ్యాసుడని. ఇక్కడ ఉన్నవారు శంకరులు, అక్కడ వచ్చిన వారు నారాయణాంశ సంభూతుడైన వ్యాసుడు. మీ ఇద్దరూ చర్చించుకుంటే తీర్పు చెప్పగలిగిన వారెవరన్నారు. వ్యాసుడు సంతోషపడిపోయి, నాయనా శంకర, బ్రహ్మసూత్రములకు భాష్యం ఇయ్యగలిగినటువంటి సమర్థుడవు నువ్వే. నీకు 16 సంవత్సరముల ప్రాయంలో నువ్వు శరీరాన్ని విడిచిపెట్టావా? వీటిని మళ్ళీ బోధ చేసేవారెవరు? అందుకని నువ్వు ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండి వీటిని దేశమంతటా బోధ చెయ్యమన్నారు. 32 సంవత్సరములు మాత్రమే శరీరంలో ఉన్నారు. కాశ్మీరంలో సర్వజ్ఞపీఠం అని ఉండేది. దానికి దక్షిణం వైపు తలుపులు మూసి ఉండేవిట. దక్షిణాది నుంచి రాగలిగినటువంటి సమర్థుడైన పండితుడు లేడు కనుక సర్వజ్ఞపీఠం మీద కూర్చోడానికి శంకరాచార్యుల వారు వెళ్ళారు. వెళ్ళి ఎంతమందితోనో వాదించి ఓడించి మహానుభావుడు సింహాసనం మీద కూర్చున్నారు. శంకరాచార్యుల వారు పుట్టేటప్పటికి ఈ దేశంలో పరిస్థితి ఏమిటో తెలుసా అండి? వేదము యొక్క ప్రమాణమే ప్రశ్నింపబడి ఒక లేడిని చుట్టూ వేట కుక్కలు మోహరించినట్టు వేదము యొక్క ప్రమాణమును తిరస్కరించేటటువంటి అనేక రకమైన వాదనలు ఈ దేశంలో ప్రబలిన నాడు శంకరులు చేతిలో సత్యదండాన్ని పట్టుకొని ఎన్ని వాదనలను తిప్పికొట్టారో మహానుభావుడు. ఆవేదంలోనే ప్రతిపాదింపబడినటువంటి అద్వైత మార్గానువర్తకులై షణ్మత స్థాపనాచార్యులై మహానుభావుడు ఎన్ని దేవాలయాలకి కుంభాభిషేకాలు చేశారో, ఎన్ని చోట్ల యంత్రాలు వేశారో, ఎన్ని చోట్ల స్తోత్రాలు చేశారో, ఎందరు దేవతల మీద ఎన్ని స్తోత్రాలు చెప్పారో, జ్ఞాన మార్గావలంబకులై ఆత్మదర్శనం చేయించడానికి ఎంతమంది శిష్యుల్ని ఉద్ధరించారో. శంకరులు చెయ్యనటువంటి ప్రయత్నం లేదండి. ఆఖరికి శంకరుల గొప్పతనం, వారు సాక్షాత్తుగా కైలాసం వెళ్లి పరమశివ దర్శనం చేశారు. చేస్తే పరమశివుడు వారికి 5 లింగములు ఇచ్చాడు. 5 లింగములు పట్టుకొచ్చి వారు 5 చోట్ల ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ శంకరాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి 5 శివలింగములను మనం చూస్తాం. అవే కంచిలో ఉన్నటువంటి యోగలింగం, అలాగే శృంగేరిలో ఉన్న లింగం, చిదంబరంలో ఉన్న లింగం, కేదార్లో ఉన్న లింగం, నేపాల్లోని పశుపతినాథ్ దేవాలయంలో ఉన్నటువంటి లింగం, నీలకంఠేశ్వరాలయంలో. ఈ 5 లింగములు కూడా శంకరులు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి ఆత్మలింగములు. తెచ్చి 5 ప్రదేశములలో వాటిని పెట్టారు. పెట్టి జనావళి అందరి చేత పూజలు అందింపచేశారు. అంతటి మహోత్కృష్టమైనటువంటి శంకరుల యొక్క స్వరూపం ఎన్నో స్తోత్రాలు చేశారు. ఎన్ని దేవతా స్వరూపాల మీద స్తోత్రాలు చేశారో అటువంటి స్తోత్రాలు చెయ్యడంలో శంకరుల యొక్క కారుణికత ఎక్కడుందో తెలుసా అండి? వారు స్తోత్రం చేస్తే శంకరులు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు శంకరాచార్యుల వారు. కానీ నేను చేస్తున్నాను అని శంకరాచార్యుల వారు ఎప్పుడు తన పేరు పెట్టి చేయలేదు. సౌందర్యలహరిలో కూడా నేను మొన్నటి రోజున కూడా ఒక రోజు ప్రస్తావన చేసి ఉన్నాను. ప్రధానమైన శ్లోకం ఏది చేసినా ఆయన దృశా ద్రాఘీయస్యాదరదలిత నీలోత్తలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అంటారు. మాం అపి, నన్ను కూడా అంటారు. ఆ నన్ను కూడా అండంలో చిత్రం ఏమిటంటే ఆ శ్లోకాన్ని మీరు ఎవరు చదవండి, అందులో మాం అపి, నన్ను కూడా అని ఎవరు చదివితే వాళ్ళకు వస్తుంది. అది అనుగ్రహం అందరి యందు ప్రసరించాలని జగదాచార్యులై మహానుభావుడు ఎన్ని స్తోత్రాలు చేశారు. శంకరుల గొప్పతనం ఏమిటంటే వారు జ్ఞాన మార్గంలో వెళ్లి అహం బ్రహ్మాస్మి స్థాయిలో మాట్లాడారు. పరమ కిందకి వచ్చి పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు. నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మన ఇద్దరికి ఈ సంబంధం నన్ను ఉద్ధరించడానికి అని అడిగారు. భక్తికి భక్తి, జ్ఞానమునకు జ్ఞానము, ప్రస్థానత్రయానికి భాష్యాలు ఇచ్చారు. ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి. ఈ దేశంలోకి మళ్లీ వేదము యొక్క ప్రమాణమును తిరస్కరించగలిగినటువంటి వాదనలు చొరపడకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, 4 మూలలా 4 పీఠములను కాపుదల పెట్టి
4 పీఠములకి 4 వేదములను ఆమ్నాయములిచ్చి మళ్ళీ అక్కడ 4 శిష్యుల్ని కాపుదల పెడితే పరంపరాగతంగా కొన్ని 100 సంవత్సరముల నుంచి ఆ పీఠములు ఈ భారతదేశంలో వేద సంస్కృతిని కాపాడుతున్నాయి. అది శంకరులు ఈ దేశానికి చేసినటువంటి మహోత్కృష్టమైన సేవ. కేవలం 32 సంవత్సరములు శరీరంలో ఉన్నటువంటి మనిషి ఆసేతు హిమాచలం పాదచారి అయి తిరిగారు మహానుభావుడు. యోగ మార్గంలో వెళ్ళిపోయేవారు. తల్లిగారు చిట్ట చివర శరీరం విడిచిపెట్టేటప్పుడు శంకరా నువ్వు రావాలని అడిగారు. అడిగితే అమ్మగారు శరీరం విడిచిపెట్టేసేటటువంటి సమయం ఆసన్నం అయిపోతోంది, నా కుమారుడు శంకరుడు ఒకసారి వస్తే బాగుండనుకున్నారు. వెంటనే యోగ మార్గంలో వచ్చారు. అమ్మకి దర్శనం ఇచ్చారు. అమ్మా ఇదిగో శివపార్షదుల్ని పిలుస్తున్నానని శివపార్షదుల్ని పిలిచారు. వారి స్వరూపాలని చూసి అమ్మ అంది విష్ణు పార్షదులు కావాలంది. వెంటనే విష్ణు స్వరూపంగా స్తోత్రం చేశారు. విష్ణు పార్షదులు వచ్చారు. అమ్మని ఆ పార్షదులకు ఇచ్చి పంపారు. సన్యాసి యొక్క తల్లి శరీరం మేము దహనం చేయమన్నారు. దహనం చెయ్యమంటే మహానుభావుడు పెరట్లో ఉన్నటువంటి పచ్చి అరటి చెట్లు తెచ్చి అక్కడ పెట్టి దాని మీద అమ్మగారి శరీరాన్ని నుంచి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేశారు. శంకరుణ్ణి కన్న కడుపు అని అగ్నిహోత్రుడు ఆ శరీరాన్ని తనలోకి తీసేసుకున్నాడు. అంతటి మహాపురుషుడు శంకరుడు. అంత స్థాయికి వెళ్ళిపోయినా అమ్మ పేరు చెప్తే ఇలా శిరస్సు ఉంచి నమస్కారం చేసేసేవారు శంకరాచార్యులు వారు. అంతటి జగద్గురువు శంకరులు మన కోసమని ఒక స్తోత్రం ఇచ్చారు. మిగిలిన స్తోత్రాలు ఎన్నో ఇచ్చారు శంకరాచార్యులు వారు. ఏమి ఇవాళ అన్ని స్తోత్రాలు ఇస్తే మనం ప్రత్యేకంగా ఇవాళ ఈ స్తోత్రాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇందులో ఒక విచిత్రం ఉంది. ఈ స్తోత్రంలో ప్రాతస్మరామి అని మొదలెట్టారు ఈ స్తోత్రాన్ని. నిద్ర లేవగానే నేను ఈ స్తోత్రమును చేయుచున్నాను. ఏమిటిట ఆ స్తోత్రం? స్మరామి, స్మరించుచున్నాను. ఏమా మాట అనడం ఎందుకు అంటే మనం నిద్రలోంచి ఒక్కసారి జాగృతావస్థలోకి రావగానే మనకి మనస్సు పనిచేయడం ప్రారంభం చేస్తుంది. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. ఇంకా మనం అసలు కన్ను తెరవక ముందే ఎన్ని ఆలోచనలు వచ్చేస్తాయో లోపలికి. అమ్మో ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లో ఫలానా ఫైల్ చూడాలి, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలి, అక్కడ ఏదో పని చూడాలి, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావాలి, సాయంకాలం సినిమాకి వెళ్ళాలి, ఆ ట్రైన్ అందుతుందా, ఈ పర్మిషన్ తిరుగుతుందా, ఈ కన్ను ఇలా విప్పే లోపల ఎంత సంసారమో లోపలికి వచ్చేస్తుంది. తెల్లవారుజామున లేవగానే బ్రహ్మమునందు రమించవలసినటువంటి మనస్సు తద్భిన్నంగా సంసారము వైపుకి వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోవడం చేత ఎంత సమయము పరమేశ్వరుడిచ్చినా మన మనస్సు అక్కడ నిలబెట్టలేదు. ఇలా నిలబెట్టడం కోసమని శంకరాచార్యులు వారు ఒక గొప్ప ప్రయత్నం చేశారు. నేను ఒక పెద్ద స్తోత్రాన్ని చేస్తే వీళ్ళందరూ మనస్సు నిలబెట్టగలరా? స్తోత్రం చేసి నిలబెట్టలేరు. అందుకని నేను ఒక లఘువైనటువంటి స్తోత్రాన్ని చెయ్యాలి. ఆ చెయ్యడంలో ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం అనాలి. నేను నిద్ర లేస్తుండగానే అది అలవాటు పడాలని శంకరాచార్యులు వారి యొక్క కోరిక. కళ్ళు తెరుస్తూనే ఇతరమైన వ్యాపకాలు కావుట మనస్సులోకి రావాల్సింది, అది అలవాటు పడిపోవాలి. ఎలా అలవాటు పడిపోవాలి? ఒక్కసారి ముందు జ్ఞాపకానికి రావాలట. ఏమి జ్ఞాపకం రావాలి? ఈ జగత్తుకి తల్లిదండ్రులుగా పార్వతీ పరమేశ్వరుల్ని సంభావన చేశారు ఆయన. మీరు ఏ రూపంతో చెప్పండి, తప్పేం లేదు. లక్ష్మీనారాయణులన్నా తప్పేం లేదు. ఉన్నది ఒకటే పదార్థం. పార్వతీ పరమేశ్వరులుగా స్తోత్రం చేశారు. వాగర్ధ వివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాసు వర్ణన చేస్తాడు. అందుకని ఒక్కసారి ఆ తండ్రి గారి యొక్క ముఖారవిందమును నేను స్మరించుచున్నాను అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి కన్ను విప్పగానే సంసారంలోకి వెళ్ళిపోకుండా మనస్సుకి ఒక అలవాటు చేస్తున్నారు ఇవాళ శంకరాచార్యులు వారు. లేస్తూ స్నానం చేస్తూ పూజా మందిరంలో కూర్చుంటూ ప్రీతితో ఈ స్తోత్రాన్ని ఒక్కసారి 5 చెప్పారు. 5 శ్లోకాలు చెప్పారు. శంకరాచార్యులు వారు సాధారణంగా ఫలస్థుతులు చెప్పడానికి అంత పెద్ద ఇష్టపడినట్టు కనపడదు. ఎందుకనంటే వారికి కామ్యంతో కూడినటువంటి అర్చన కాదు, వారు జ్ఞాన మార్గంలో ఉన్నవారు. అటువంటి శంకర భగవత్పాదులు చిత్రం ఏమిటంటే దీనికి ఫలస్థుతి చెప్పారు. ఇవి పంచరత్నములు అన్నారు. పైన చెప్పినవి మహేశ్వర సంబంధంగా చెప్పినవి 5 రత్నములు, అమ్మవారి సంబంధంగా చెప్పిన 5 రత్నములు. రత్నం అంటే ఏమిటి? మీరు మిగిలినటువంటి వాటిని, ఇంట్లో ఉన్న వాటిని ఎక్కడైనా పడేసి వెళ్ళిపోతారు. తొందరగా బయటికి వెళ్ళిపోవలసి వచ్చింది అనుకోండి, ఏ పెళ్లికో వెడుతున్నారు, ఏ యాత్రకో వెడుతున్నారు, ఏ ఊరో వెడతారు, ఏం చేస్తారు? ఈ మిగిలిన వస్తువులు ఎక్కడ ఎలా పడేసినా రత్నములను మాత్రం తీసుకెళ్లి ఇంట్లో ఒక్క రత్నం ఉందా
ఆ రత్నాన్ని పట్టుకెళ్లి బీరువాలో 10 మరల ఆమరలు ఎక్కడో తీసి ఆ లోపల భద్రం చేస్తారు. వెళ్ళిపోతూ చీపురు కట్టనంత భద్రం చేసి ఎడతారా? చీపురు కట్టని భద్రం చేయరు. లేకపోతే ఓ తువ్వాలోటి ఉంది, ఆ తువ్వాలని మడకెట్టి అంత దాచి పెడతారా? వెళ్ళరు. రత్నాన్ని దాచుకుంటారు. శంకరులు అన్నారు, ఇవాళ నీకు 5 రత్నములు నీ చేతిలో పెడుతున్నాను మహేశ్వర సంబంధంగా. 5 రత్నములు చేతిలో పెడుతున్నాను లలితా స్వరూపంగా. ఈ 10 రత్నములను నీకు కానుకగా ఇస్తున్నాను. ఇవి రత్నములు. బాహ్యములో ఉన్న రత్నములు నువ్వు లోపల బీరువాలో దాచుకుంటావు. ఈ రత్నములను దాచుకో. ఎక్కడ దాచుకుంటావు? నీ మనస్సు లోపల దాచుకో. వీటిని ధరించి. రత్నాన్ని ఏం చేస్తాం? బంగారముతో కలిపి ధరిస్తాం. ధరించినప్పుడే రత్నానికి అందం. అలా దీన్ని భక్తితో కలిపి ధరించును అని వీటిని పంచరత్నములని పిలిచారు. ఇవి చదివితే నీకు ఇదిగో ఈ రక్షణ కలుగుతోంది అని ఫలస్తుతి చెప్పారు. అందులో మొట్టమొదటి శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు. ఆ శ్లోకం అక్కడ ఉంది, మీరు కూడా అనండి అందరూను. ఆ మొట్టమొదటి మీరు ఇలా దీన్ని తిప్పగానే ఎడమ చేతి వైపు మహేశ్వర పంచరత్నములు అని కనపడతాయి. అందులో మొట్టమొదటి శ్లోకం అనండి. ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం పాలాక్షికీల పరిశోషిత పంచబాణం భస్మ త్రిపుండ్రచితం ఫణికుండలాఢ్యం కుందేందు చందన సుధార సమందహాసం. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం. నేను లేవగానే ప్రాతః ఉదయకాలమునందు స్మరామి స్మరించుచున్నాను. స్మరణ దేంతో చేస్తారు? మీరు మనస్సుతో చేస్తారు. స్మరణ అంటే జ్ఞాపకం తెచ్చుకోవడం. స్మరణ మీరు ప్రయత్నపూర్వకంగా చేసినా చెయ్యకపోయినా ఒక్క రహస్యం జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సు తనంత తానుగా వెళ్ళిపోతుంది. మీరేం ప్రత్యేకంగా తీసుకెళ్ళక్కర్లేదు. మనస్సుని ఆపడానికి ప్రయత్నం ఉండాలి. మనస్సు వెళ్ళిపోవడానికి మీ ప్రమేయం ఏం అక్కర్లేదు, అది వెళ్ళిపోతుంది. మీరే ప్రయత్నం చెయ్యక్కర్లేదు. మీరు పూజ చేద్దామని అక్కడ కూర్చుంటే మీ కర్మేంద్రియాలు కూర్చుంటాయి, మీ శరీరం కూర్చుంటుంది, మీ మనస్సు మాత్రం వెళ్ళిపోతుంది. దానికి ఎక్కడిష్టమో అక్కడికి వెళ్తుంది. దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏదో ఒక్క చోటికి వెళ్ళి ఉండదు. అది కాసేపు ఇక్కడ మీరు కూర్చుంటే కాసేపు రైల్వే స్టేషన్కి వెడుతుంది, కాసేపు హైదరాబాద్ లో తమ్ముడి దగ్గరికి వెడుతుంది, తర్వాత ఢిల్లీలో చెల్లెల దగ్గరికి వెడుతుంది, ఆ తర్వాత ఆఫీస్లో ఫైల్లోకి వెడుతుంది, ఆ తర్వాత బెడ్రూమ్ లోకి వెడుతుంది, ఆ తర్వాత ఇవాళ వంట ఏం చేస్తుందో, కూరలు తేవాలి, బుధవారం రైతు బజార్ ఉండదు, మెయిన్ రోడ్డు వరకు వెళ్ళాలంటుంది, ఇన్నింటికి తిరిగేస్తుంటుంది. దానికి ఒక గొప్ప శక్తి ఉంది. కర్మేంద్రియాలని ఆటోమేట్ చేస్తుంది, యాంత్రీకరిస్తుంది. ఆ పూజ దగ్గర కూర్చోగానే ఈ పువ్వులు తీసి అలా వెయ్యి అని చెప్తుంది ముందు. ఓం నిధనపతయే నమః అక్కడ ఉంటుంది. ఒక పువ్వు తీసి అక్కడ వేయిస్తుంది. ఓం నిధనపతాంతికాయ నమః వేయిస్తుంది. ఆ తర్వాత చేతికి చెప్తుంది, ఈ పువ్వులు తీసి అక్కడ వేస్తూ ఉండు అని చెప్తుంది. ఇది తీసి వేయడం మొదలెడుతుంది. మనం పిల్లల్ని చూడండి, పలక మీద ఏ బి అని రాసి చేయి పట్టుకుని ఏ బి అని దిద్దిస్తాం. ఈ జీవితాంతం అక్కడ కూర్చుంటావా? నువ్వు ఇలా దిద్దుతుండు నాన్న అంటాం. వాడు పలక కన్నం పడిపోయేటట్టు ఏ బి అని దిద్దుతూ ఉంటాడు. మనస్సు కూడా ఏం చేస్తుందంటే ఇలా తీసి అక్కడ వేస్తుండు, అలా చెప్తుండు అని వెళ్ళిపోతుంది. ఇది చెప్పేస్తూ ఉంటుంది, ఇది చేసేస్తూ ఉంటుంది. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఫోన్ వచ్చింది, కొంపతీసి వాడు కానీ చేయలేదు కదా అని ఆ ఫోన్ మోగిన దానికి తాదాత్మ్యత చెందుతాడు. కాలింగ్ బెల్ కొట్టారు, ఎవరూ తీరేమిటి, తలుపా వచ్చిన వాడు వెళ్ళిపోతాడు, ఏమిటో పాలవాడు వచ్చాడేమో, కాఫీ ఉండదు, అది వెళ్ళిపోతుంది. ఇక్కడ చెయ్యి పూజ చేసేస్తూ ఉంటుంది. నేను ఏదో హాస్యం చెప్పడానికి చెప్పట్లేదండి, చాలా తీవ్రమైన విషయాన్ని ప్రతిపాదన చేసే ప్రయత్నం చేస్తున్నాను. హాస్యం చెప్పడానికి తగిన వేదిక కాదది. నేను చెప్తున్నది ఒక మహత్తరమైన రహస్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. నేనంత శక్తివంతుడని కాదు నా ఉద్దేశ్యం. పువ్వులు వేయిస్తూ ఉంటుంది, తను వెళ్ళిపోతుంది. ఈ స్మరామి 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 ఇది దానికి అలవాటు. స్మరణలు 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 చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. శంకరులు అంటున్నారు, ఇవాళ ప్రాతస్మరామి, నేను లేవగానే ప్రయత్నపూర్వకంగా ఇటు తిప్పుతున్నాను అంటున్నారు. ఎందుకని? మనస్సుకి పసిపిల్లవాడికి ఒక బలం ఉంది, ఒక బలహీనత ఉంది. పసిపిల్లవాడిని మీరు చూడండి, మీరు పొద్దున్నే ఓ బొమ్మ ఇచ్చారనుకోండి, వాడు సాయంత్రం వరకు దాంతో ఆడతాడా? వాడు ఆడడం. వాడికి మీరు పట్టుకెళ్ళి భగవంతుడి మెళ్ళలోంచి తీసేసిన ఓ పుష్పహారం వాడికి ఇచ్చారనుకోండి,
వాడు కాసేపు మెళ్ళో వేసుకుంటాడు, ఆ తర్వాత మెళ్ళలోంచి తీస్తాడు, కాసేపు నోట్లో పెట్టుకుంటాడు, ఆ తర్వాత ఆ పువ్వులన్నీ చిరుగుతాడు, తర్వాత అవన్నీ పోగేస్తాడు. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఏమిటో ఈ ఆట అనిపిస్తుంది వాడికి, వాడు ఏడుపు మొదలెడతాడు. మళ్ళీ తెలివైన అమ్మ ఏం చేస్తుందంటే మళ్ళీ వచ్చి వాడికి ప్రమాదం లేనటువంటి వస్తువుని ఇంకో దాన్ని వాడి ముందు పారేస్తుంది. పట్టుకొచ్చి ఓ రబ్బర్ బొమ్మ మూట అక్కడ పారేస్తుంది. కాసేపు ఆ బొమ్మని పట్టుకుంటాడు, దాన్ని అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, అటు నలుపుతాడు, ఇటు నలుపుతాడు, ఇవన్నీ చేస్తాడు, మళ్ళీ ఏడుస్తాడు. అలా మనస్సుని మీరు ప్రయత్నపూర్వకంగా తీసుకొచ్చి అక్కడ వైపుకి తిప్పాలి. అందుకని శంకరులు అన్నారు, ప్రాతః ఉదయకాలమునందు సూర్యోదయం అవుతుండగానే నేను నిద్ర లేవగానే దీనికి స్మరణలో అలవాటు కనుక ఇది వేరొక వైపుకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న దానికి నేను ఒక కొత్త అలవాటు చేస్తున్నాను. మీరు ఈ అలవాటు చేశారనుకోండి, మీరు ఇవ్వడంలో తేడా. మీరు పట్టుకెళ్ళి ఆలంబనం ఇచ్చారనుకోండి మనస్సుకి, అది దాన్నే పట్టుకుంటుంది, దానికి అది అలవాటు. మీరు ఏమి ఇస్తే దాన్ని పట్టుకుంటుంది మనస్సు. మీరు రోజు నిద్ర లేవగానే సంధ్యావందనం చేసుకోవడం, పూజ చేసుకోవడం, సుప్రభాతం చేసుకోవడం, గజేంద్ర మోక్షం పారాయణ చేసుకోవడం, దేవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణం చేసుకోవడం, ఇది మొదలెట్టారనుకోండి, ఒరే లేచిపోయానరా, ఆరైపోతుంది, సంధ్యావందనం చేసుకోవాలి, ప్రాయశ్చిత్తంతో అయిపోతుంది, దేవాలయానికి వెళ్ళాలి, ప్రదక్షిణం చేసుకోవాలి, ఇదే స్మరణ చేస్తుంది. మీరు అన్యథా దానికి అలవాటు చేశారనుకోండి, అటే తిరుగుతుంది. అందుకని ఇప్పుడు శంకరులు ఒక రహస్యంతో మొదలు పెడుతున్నారు జగద్గురువులు కనుక. ప్రాతస్మరామి, స్మరించే మనస్సుని అటు తిప్పుచున్నాను. దేని వైపుకి? పరమేశ్వర వక్ర పద్మం. నేను మొట్టమొదట దేన్ని చూస్తున్నాను, ఎక్కడ చూడాలిట, దానికి ఒక ఆలంబనం కావాలి, ముందు చూడాలి. చూస్తే కదా ఇక్కడ నిలబడుతుంది. ముందు ఈ కంటితో మీరు చూస్తే అది లోపల నిలబడాలి. నిలబడితే అప్పుడు ఆ వస్తువుని మీరు పక్కన పెట్టేయచ్చు. పక్కన పెట్టేసి ఈ కన్ను మూసేసినా అది మీకు ఇక్కడ కనబడుతుంది. అందుకని అట్ట మీద ఇది వేశారు. ఇప్పుడు మీరేం చేయమని? ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం అంటే స్వామివారి ముఖమండలాన్ని అలా కాసేపు దర్శనం చేసి ఇది ఇక్కడ ప్రింట్ వేసుకోమని. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మీకు అక్కర్లేదు, రేపు ఉదయం నిద్రలేస్తూనే ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం. ఎటువంటి ముఖాన్ని నేను చూస్తున్నాను? నిద్ర లేవగానే నేను స్మరిస్తున్నాను. దేన్ని స్మరిస్తున్నాను? పరమేశ్వరుని యొక్క ముఖ పద్మాన్ని స్మరిస్తున్నాను. అక్కడ ఇంకొక విశేషణం వేయకూడదా? ఏమిటి పద్మం అంటే రహస్యం ఏమిటి? మీరు లేచింది మొదలుకొని మనుష్య జన్మలో ఉన్నాం కనుక, అందులో కలియుగంలో ఉన్నాం కనుక మనందరి దృష్టి దేని వైపు పరిగెడుతూ ఉంటుంది? మనందరి దృష్టి ఐశ్వర్య సమృద్ధి కోసం పరిగెడుతూ ఉంటుంది. అక్కడికి పరిగెత్తాలి, 4 రాళ్లు సంపాదించుకోవాలి. ఇక్కడికి పరిగెత్తాలి, 4 రాళ్లు సంపాదించుకోవాలి. ఐశ్వర్యము దిట్టంగా లక్ష్మీదేవి ఎక్కువగా ఉండేటటువంటి స్థానాలు ప్రపంచంలో 5 ఉన్నాయి. ఈ 5 మొట్టమొదటిది ఆవు యొక్క వెనక తట్టు ప్రాంతం, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, అందుకని నమస్కారం చేస్తారు. రెండోది ఏనుగు యొక్క కుంభస్థలం, ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. మూడవది మారేడుదలం, మారేడుదలం అమ్మవారి యొక్క నివాస స్థానం. 4వది పద్మం, పద్మంలో అమ్మవారు ఉంటుంది. పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే త్వమాం భజస్వ పద్మాక్షీం ఏన సౌఖ్యం లభామ్యహం అని కదా. అశ్వదాయీ చ గోదాయీ ధనధాయి మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే అని కదా శ్రీ సూక్తం. ఆ పద్మంలో అమ్మవారు కూర్చుని ఉంటుంది. ఆ పద్మం లక్ష్మీ స్థానం. 5వ లక్ష్మీ స్థానం స్త్రీ యొక్క పాపట. స్త్రీ పాపటలో సింధూరాన్ని అందుకు అలంకారం చేస్తారు, అది లక్ష్మీ స్థానం. ఈ 5 లక్ష్మీ స్థానాలు. ఈ 5 లక్ష్మీదేవి ఎక్కువగా నివాసం ఉంటుంది. అందుకని ఇవాళ ఐశ్వర్య సమృద్ధి కూడా కావాలి కనుక శంకరులు ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం పద్మం అన్న మాట అనిపించారు. ఆ మాట మీరు నోటితో పలికినంత మాత్రం చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎందుచేత? అది లక్ష్మీ స్థానమై ఉన్నది కనుక కాదుట. 2 పరమేశ్వరుని యొక్క ముఖమండలం పద్మంలా ఉంటుంది. అరవిరిసినటువంటి పద్మం ఉందనుకోండి, బాగా విచ్చుకున్నటువంటి పద్మం ఉంది. ఆ పద్మాన్ని చూసి అబ్బా చూస్తే అసహ్యం వేస్తోంది అన్నవాడు ఎవడైనా ఉంటారా ప్రపంచంలో? మీరు నిద్ర లేవగానే ఏది చూడాలనుకుంటారు? మీరు చూడగానే మనస్సు ఆహ్లాదంగా అమ్మయ్యా ఇవాళంతా శుభమే, లేవగానే నాకు ఇవాళ ఫలానా వస్తువుని చూశాను కాబట్టి తప్పకుండా నాకు ఇవాళ పని అయిపోతుందని ముందు మనస్సులో ఉత్సాహం కలగాలి. ఉత్సాహం లేదనుకోండి, లేస్తూనే అమంగళకరమైన వస్తువుని మీరు దర్శనం చేశారనుకోండి, ఏమవుతుంది? ఆ రోజంతా బెంగే. అమ్మో నేను లేస్తూనే ఏమిటో అలాంటి అమంగళకరమైన వస్తువుని చూస్తూ లేచాను, అమ్మో ఇవాళ ఏమైపోతుందో ఇవాళ ఏమైపోతుందో ఇవాళ ఏమైపోతుందో బెంగ, భయం. ఈ భయం ప్రారంభం అయిపోయింది అనుకోండి,
ఈ భయం ప్రారంభమైతే ఈ భయం చేత స్మృతి పోతుంది, జ్ఞాపకం రాదు. జ్ఞాపకం ఎప్పుడైతే రాలేదో ఉత్సాహాన్ని కోల్పోతాడు. ఉత్సాహాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో స్మృతి పోతుంది. స్మృతి ఎప్పుడైతే పోయిందో ఆ వస్తువు యందు తాను నిర్వహించవలసిన శ్రద్ధ పోతుంది. శ్రద్ధ ఎప్పుడైతే పోయిందో రావలసిన ఫలితం పోతుంది. శోకో నాశైతే ధైర్యం, శోకో నాశైతే స్మృతం, శోకో నాశైతే సర్వం, నాస్తి శోక సమోరిపు అంటాడు లక్ష్మణుడు. శోకముతో సమానమైనటువంటి శత్రువు ప్రపంచంలో ఇంకొకడు లేడు. అందుచేత శంకరులు అంటారు, పరమమంగళప్రదమైనటువంటి వస్తువుని నేను మనస్సుతో చూస్తున్నాను. మొట్టమొదట ఏమిటా వస్తువు? పరమేశ్వరుని యొక్క ముఖమండలాన్ని చూస్తున్నాను, ఆ పద్మం లాంటి ముఖాన్ని చూస్తున్నాను. అసలు శివుని యొక్క ముఖం చూసి లేవడం ఎందుకండి అంటే, శంకరులు ఇందులో ఒక గొప్ప రహస్యాన్ని నిక్షేపిస్తున్నారు. ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం అన్నారు. పరమేశ్వరుని యొక్క ముఖమనబడేటటువంటి పద్మమును చూచుచున్నాను అన్నారు. పరమేశ్వరుడు పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమేశ్వరుణ్ణి మీరు సాకారంగానూ చూడొచ్చు, నిరాకారంగానూ చూడొచ్చు. నిజంగా పరమేశ్వరుడికి ఒక ఆకారం ఉంటుందా? ఆకారం ఉండదు. అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మగా మీరు చూశారనుకోండి, అది పరమేశ్వర తత్వం. అది అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిపోయినటువంటి పరమేశ్వరుడు ఈ కంటి చేత చూడడానికి అవకాశం ఉన్నవాడు కాడు. జ్ఞాననేత్రము చేత మాత్రమే దర్శింపబడతాడు. ఈ కంటితో చూడడానికి అనువైన రూపంలో కూడా పరమశివుడు ఉంటాడు. అది వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదంత్య దాస్తే అన్నారు 16వ మంత్రంలో పురుష సూక్తంలో. అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మ ఎవరున్నాడో వాడు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఈ సమస్త బ్రహ్మాండములు ఎంత ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో దానికి 10 అంగుళాల పై వరకు ఆయన ఉన్నాడు. అంత వ్యాపించిపోయిన పరమాత్మని మీరు ఈ కంటితో చూడగలరా? చూడలేరు. మరి ఈ కంటితో నేను ఎప్పుడు చూడను సాకార దర్శనం అంటే, చూడగలవు, వెంటనే అభయం ఇచ్చారు. ఎలా చూడగలవు? అలా చూడడానికి వీలైన రూపంలో సాకారుడై పరమాత్మ ఆవిర్భవించాడు. అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు అంటాడు, సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్ విరాగిభి. సగుణముగా చేసినటువంటి ఆరాధన కోర్కెల్ని తీరుస్తుంది, నిర్గుణంగా చేసినటువంటి ఆరాధన జ్ఞాన సమృద్ధినిస్తుంది. ఇక్కడ సగుణమైన స్వరూపాన్ని అడుగుతున్నారు. అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఈ కంటి చేత చూడబడడం, ఈ కంటి చేత చూడడానికి వీలుగా కూడా ఒక స్వరూపాన్ని పరమాత్మ పొందుతాడు. అందుకని శివ అన్న శబ్దాన్ని ప్రయోగించలేదు. ప్రాతస్మరామి పరమేశ్వర అన్నారు. పరమేశ్వర అంటే అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మం ఏదుందో అది ఈ కంటితో చూసేటట్టు నాకు కనపడాలి. అది ధవళదపశమిందో మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగదేహం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటారు. ఇవాళ అటువంటి శివస్వరూపంగా చూస్తున్నాను అన్నారు. ఇవి శివస్వరూపంగా చూస్తున్నాను అన్న మాట ఎందుకు వాడారు అంటే, శివం అన్న మాటకి 4 అర్థాలున్నాయి. ఏమిటా 4 అర్థాలు? 1 కళ్యాణము, 2 మంగళము, 3 భద్రము, 4 శ్రేయస్సు. ఈ 4 నాకు అక్కర్లేదు అన్న వారిని ఒకరిని నాకు చూపించండి ప్రపంచంలో. గృహస్థాశ్రమంలో ఉండి భార్యా బిడ్డలతో ఉన్నవాడు నాకు ఈ 4 అక్కర్లేదండి అని ఎవడైనా అంటాడా? కళ్యాణము, మా ఇంట్లో శుభం జరగాలి అని కోరని వాడు ఉంటాడా? మంగళము, మా ఇంట్లో ఎప్పుడు సుఖానుభూతితో సంతోషంగా శుభకార్యాలు జరుగుతూ ఉండాలి వద్దన్నవాడు ఉంటాడా? భద్రము, ఉన్నవి ఉండేటట్టుగా నిలబడాలి. శ్రేయస్సు, ఉన్నవాటి చేత లోపల ఆనందాన్ని అనుభవింపగలిగినటువంటి స్థితిని కూడా నేను పొంది ఉండాలి. వస్తువు అక్కడుంది, తాను ఇక్కడున్నాడు, పొందలేడు. అక్కడ ఇంట్లో ఐశ్వర్యం ఉంది, కావలసినన్ని లడ్డూలున్నాయి, తనకి ఒంటి నిండా షుగర్ ఉంది, తినగలడా? తినలేడు. కొత్త మామిడికాయలు వచ్చాయి, భార్య పసందుగా పచ్చడి చేస్తుంది, తను తినగలడా? కావలసినంత బీపీ ఉంది, తినలేడు. ఇది భగవంతుని యొక్క అనుల్లంఘనీయమైన ఆజ్ఞ. ఇలా కాకుండా ఉన్న వస్తువుని అనుభవించి సుఖాన్ని పొందగలగాలి గృహస్థాశ్రమంలో. అటువంటి స్థితిని ఇయ్యగలిగినటువంటి వాడై ఉండాలి. ఇవి ఉన్నప్పుడు కదా మీరు సుఖపడేది గృహస్థాశ్రమంలో ఉండి. అందుకని నేను అటువంటి స్వరూపంతో ఇవాళ ముఖమండలాన్ని దర్శనం చేస్తున్నాను.
ఇప్పుడు మీరు తెలిసి చెప్పండి ఆ నామాన్ని, తెలియక చెప్పండి. తెలిసి ఒక్కసారి మనస్సులో దర్శనం చేయండి, తెలియక దర్శనం చేయండి. మీకు ఏమైపోతుంది? తెలియకుండానే మీరు లేవగానే ఒక్కసారి నమస్కారం చేసినంత మాత్రం చేత మీకు ఈ ఫలితాల్ని పరమాత్మ ఇచ్చేస్తాడు. తిప్పేశారు కాబట్టి మనస్సుని. ఈ తిప్పడం నేర్పేస్తున్నారు ఇవాళ జగద్గురువుగా కూర్చుని శంకరాచార్యుల వారు. ఏమంటున్నారు? ప్రాతస్వరాని పరమేశ్వర వక్ర పద్మం. పద్మాన్ని చూస్తున్నానన్నారు. పద్మము సహజముగా గొప్ప సువాసన. పద్మం దగ్గరికి వెళ్ళారనుకోండి ఏమిటి? మంచి సువాసన వస్తుంటుంది. ఆయన ముఖంలోంచి కూడా సువాసన వస్తుంది. ఎటువంటి సువాసన? అది ఫెయిర్ అండ్ లవ్లీయో, న్యాచురల్లీ ఫేరో, వ్యాజలైనో రాసుకున్న సువాసన కాదు. అది జ్ఞాన సమృద్ధిని కలిగి ఉంటుంది. ఒక్కసారి పరమాత్మ యొక్క ముఖాన్ని దర్శనం చేసినంత మాత్రం చేత ఆయన మీకు ఐశ్వర్య వృద్ధి కావాలంటే ఐశ్వర్య వృద్ధిని ఇచ్చేస్తారు, అటువైపు జ్ఞాన సమృద్ధి కావాలంటే జ్ఞాన సమృద్ధిని ఇచ్చేస్తారు. రెండింటినీ ఇయ్యగలిగిన వాడై ఉండాలి. ఇయ్యగలిగిన వాడు ఐశ్వర్యం అంతా ఉంది, పిల్లికి బెచ్చం పెట్టడు. అటువంటి వాడిని ఆశ్రయించారు, మీకు ఉపయోగం ఉంటుందా? ఉండదు. ముందు తనున్నవాడై ఉండాలి. మీరు ఎవరి పాదం పట్టుకుంటున్నాడో వాడు మీకు ఇయ్యగలిగిన వాడై ఉండాలి. అటువంటి వాడు మీకు ఇయ్యగలడు, లేనివాడేమిస్తాడు? ఉన్నవాడు సర్వేశ్వరుడు. పరమశివుడికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అన్నీ ఉండి తాను ఆత్మానందమునందు మాత్రమే ఉంటాడు. అందుకని కోరిన వారికి ఇస్తాడు. భోళాశంకరుడు అని పేరు పెట్టుకున్నాడు. అందుకని ఆయన తండ్రి స్వరూపంతో ఉంటాడు. తండ్రి తాను నూలు పంచ కట్టుకుంటాడు, కొడుకు మంచి సూట్ వేసుకోవాలని కోరుకుంటాడు. తను ఎలా ఉన్నాడో చూసుకుని సుఖపడడు, తన బిడ్డడి సుఖాన్ని చూసి తాను సుఖపడతాడు, తన బిడ్డడి ఆనందమును చూసి తాను ఆనందమును పొందుతాడు. ఇది తండ్రి యొక్క లక్షణం. అందుకని శంకరుడు ఎటువంటి వాడు? కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే శిరస్తే ఫాలాంశౌ చరణయుగలస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు శంకరులు. శంకరుడికి ఒక చేతిలో కరస్తే హేమాద్రౌ, ఒక చేతిలో బంగారు కొండ ఉంది. శంకరా, నీ చేతిలో బంగారు కొండ ఉంది నిజమే, కానీ నీకు అర్ధరాత్రి డబ్బులు అవసరం వచ్చాయి. ఇందులో మొక్క పట్టుకుని వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి అమ్ముకు డబ్బు తెచ్చుకుంటావా? అందుకని నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను, మా ఇంట్లో బీరువాలో ఎప్పుడు క్యాష్ ఉంటుంది అంటావేమో. కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ. శంకరుడు ఎప్పుడైనా డబ్బులు కావాలని అంటాడేమోనని కొన్ని యుగాల నుంచి పక్కన కుబేరుడిలా నమస్కారం పెడుతూ నిలబడున్నట్ట, నవనిధులకి అధినేత. అటువంటి కుబేరుడు పక్కన ఉన్నాడు ఆయనకి. కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణి. ఆయన ఇంట్లో సురభి కామధేను ఉంది, కల్పవృక్షం ఉంది, చింతామణులతో కట్టారు ఆ ఇంటిని. చింతామణులు అంటే ఏమిటి? మీరు కోరిక పైకి చెప్పక్కర్లేదుట, లోపల చింతిస్తే చాలిట, వెంటనే కోరిక తీర్చేస్తాయిట. చింతించినంత మాత్రం చేత కోరికలు తీర్చగలిగిన శక్తి కలిగినటువంటి రాతికి చింతామణి అని పేరు ఉంటే అటువంటి చింతామణుల చేత కట్టబడిన ఇంటిలో ఆయన నివాసం ఉంటున్నట్ట. అటువంటి శంకరుడికి ఈ చింతామణులకి లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందట? ఈ చింతామణులకి ఆ లక్షణం రావడానికి కారణం ఆ ఇంట్లో ఒక ఆవిడ ఈయన భార్యగా కాపా ఉంటోంది. ఎవరావిడ? అమ్మవారు ఉంది త్రిపుర సుందరి స్వరూపంగా. అమ్మవారు భక్తుల కోరికలు తీర్చడమే ఆవిడ లక్షణం. అటువంటి చింతామణి పాణిగ్రాహి అయిన ఆవిడ చెయ్యిని పట్టుకున్నాడు. ఆవిడ ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటికి కట్టిన ఇటకలకు కూడా అటువంటి రూపం వచ్చేసిందిట, అటువంటి లక్షణం వచ్చేసిందిట. అటువంటి సురభి చింతామణిగనే కామధేనువు కల్పవృక్షం చింతామణులు ఆయన ఇంట్లో ఉన్నాయి. ఇక నువ్వు ఆయనకి ఏమి ఇస్తావు? శిరస్తే ఫలాంశౌ. స్వామి, నీకు నేను మోక్షం ఇస్తానయ్యా అంటావేమో. మోక్షం ఇచ్చేటటువంటి వాడు అనడానికి గుర్తు చంద్రుణ్ణి ఆయన తల మీద పెట్టుకున్నాడు. ఇంక నువ్వేమి ఇస్తావు ఆయనకి? శిరస్తే ఫలాంశౌ చరణయుగలస్తే అఖిల శుభౌ. స్వామి, నీ ఇంటికి నేనేమైనా శుభం చేయించి పెడతాను స్వామి అంటావేమో. అసలు ఏ ఇంటికైనా తోరణం కట్టాలంటే శంకరుడి పాదాల దగ్గర శుభాలన్నీ పడుంటాయిట. ఎవరి యందు పరమశివుడికి అనుగ్రహం కలుగుతుందో అక్కడ బొటన వేలి ఇలా అంటట, అనగానే ఆ శుభం తోరణమై వచ్చి మీ ఇంటికి లక్ష్మీ కమ్మిని పట్టుకుంటుంది. ఇంటికి శుభం వచ్చిందంటే ముందు ఇంటికి మామిడాకులు కడతారు. కట్టారంటే పరమశివుడి పాదం దగ్గరనే ఆ శుభం కదిలొచ్చి మీ ఇంటి లక్ష్మీ కమ్మిని పట్టుకుంది. అందుకని ఆ శుభాలన్నీ ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. ఇంకా నేనేమి ఇవ్వను శంకరా నీకు? నేను ఇవ్వగలిగింది ఏమైనా ఉందా? కమస్తం. అందుకని మమ మనః, నేను నా మనస్సుని ఇచ్చేస్తున్నాను.
మనస్సునివ్వడం ఏమిటి? మనస్సు ఎప్పుడు నాది 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 అని కోరికల వైపుకి తిప్పుతుంటుంది. ఈ మనస్సుని నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను అన్నారు శంకరాచార్యుల వారు. నిజంగా శంకరాచార్యుల వారికి మనస్సు ఉందా? అది ఎప్పుడో లయమైపోయింది. మరి ఎందుకు ఆ మాట అంటాం? మన్నుద్ధరించడానికి. అటువంటి శంకరుడు సాకారముతో కనపడతాడు, అసలు రూపం లేకుండా ఉంటాడు. అంతటా నిండిపోయి కనపడని వాడిగాను ఉంటాడు, ఈ కంటితో చూడగలిగిన వాడిగాను ఉంటాడు, ఈ కంటితో చూడగలిగినటువంటి కాళ్ళు చేతులు కలిగినటువంటి స్వరూపానికి చూడలేని స్వరూపానికి మధ్యలో అరూపరూపిగాను ఉంటాడు. అంటే ఈ కంటితో చూడొచ్చు కానీ కాళ్ళు చేతులు కనపడవు, అలాంటిగానే ఉంటాడు. ఎలా ఉన్నాడు మరి? లింగంగా లేడండి. లింగానికి కాళ్ళు చేతులు ఉన్నాయా? మీరు వెళ్ళి నమస్కారం చేయట్లే శివలింగానికి? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందు వాతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్తాః కలిత శశి కలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాల సులలిత వపుష సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంది రుద్రాధ్యాయం. ఈప్సిత సిద్ధయే, అన్ని కోర్కెలు తీర్చగలిగిన వాడు. ఎలా ఉన్నాడు? బ్రహ్మాండ వ్యాప్త దేహ, సమస్త బ్రహ్మాండములు నిండిపోయి ఉన్నాడు. అలా నిండిపోయినటువంటి వాడిగా కూడా దర్శనమిచ్చాడు. ఎవరికిచ్చాడు? దూర్జటి కాళహస్తిలో సువర్ణముఖీ నదిలో స్నానం చేసి బయటికి వచ్చాడు. బయటికి వస్తే అంతా నిండిపోయిన శివలింగం కనబడింది ఆయనకి. ఉదయగ్రామము పానవట్టము అభిషేకోత ప్రవాహంబు వార్ధి ధరీత్వాంతము ధూపధూమము జ్వల దీప ప్రభారాశి కౌముది తారానివహంబులృత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభక్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశ అన్నాడు. నాకేం కనపట్టలేదు, నాకు ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోయి ఓ శివలింగం కనపడుతోంది. దాని మీద పూజ చేసిన, దాని మీద అభిషేకం చేసినటువంటి నీళ్లు పానవట్టం నుంచి ఉత్తర దిక్కుకొచ్చి పడిపోయి సముద్రములైపోయి అంత అభిషేకం జరిగిపోయింది అని ఈ బ్రహ్మాండాన్నంతటి ఒక శివలింగంగా దర్శనం చేశాడు దుర్జటి. అటువంటి వాడు అరూపరూపిగా ఉన్నాడు పరమాత్మ. ఆ నారాయణకి రూపముందా? రూపము లేదు. రూపము లేదంటావా? అక్కడ లింగస్వరూపంగా ఉన్నాడు. అందుకని రూపం ఉన్నదా? రూపము లేదా? రూపం ఉన్నది, రూపము లేదు, లింగముగా ఉన్నాడు. అటువంటి పరమాత్మ యొక్క ముఖమండలం ఇవాళ నా కోసమని మా స్వామి ఒక సాకారంగా కనబడుతున్నాడు. నేను ఈ కంటితో చూడడానికి వీలుగా నా తండ్రి నాకు దర్శనమిస్తున్నాడు. పొంగిపోయాడంటే దూర్జటి గుండెలు బాటుకు నేర్చాడు. సాకారముగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర, తండ్రి ఈ కంటితో చూడ్డానికి వీలుగా ఒక్కసారి కనపడవయ్యా అని అడిగారు. అలా ఇవాళ స్వామి దర్శనమిస్తున్నారు. ఎలా? ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం, అద్భుతమైనటువంటి ముఖమండలంతో ఒక పద్మం ఎలా ఉంటుందో అటువంటి ముఖాన్ని కలిగిన వాడు. అంటే దర్శనము చేసినంత మాత్రం చేత ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం, అటువంటి ముఖమండలాన్ని నేను దర్శిస్తున్నాను. ఆ పద్మం అన్న మాట కేవలం అన్నంత మాత్రం చేత అది లక్ష్మీస్థానమైంది. పద్మం దాంట్లో సౌరభం ఉంది, దాంట్లో స్వచ్ఛత ఉంది. ఆ ముఖం వేరొకరికి ఉపయోగపడేటటువంటి శంకరతత్వం కలిగింది. శంకరోతీతి శంకర, ఆయనకి శుభం చెయ్యడం తప్ప అశుభం అసలు చెయ్యడం చేత కానివాడు పరమాత్మ. ఒక్కసారి ఆయన ముఖాన్ని దర్శనం చేసినా, ఆయన పాదం పట్టుకున్నా, ఒక్క నమస్కారం చేసినా తూర్చెటంటాడు కవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవు నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆయన నామం చెప్పుకున్నంత మాత్రం చేత అన్నింటినీ సౌలభ్యం వైపుకి తిప్పగలిగిన వాడు, మన మార్గములో వచ్చినటువంటి ప్రతిబంధకములను తీసివి తన వైపుకి తిప్పుకుని చెయ్యిచ్చి నడిపించగలిగిన వాడు, ఇహమునందు సమస్త ఐశ్వర్యాన్ని చేకూర్చగలిగినటువంటి వాడు, మంగళము చేయడము తప్ప వేరొకటి చేతకాని వాడు, అందరికీ అన్నీ ఇచ్చి తాను శ్మశానవాసి అయి ఉన్నవాడు. నిజంగా పరమాత్మ శంకరుడు శ్మశానవాసి అంటే అమంగళకరమైన స్వరూపంతో శ్మశానంలో ఉంటాడనా? పోతన గారు చెప్పేశారు, అసలు శంకరుని యొక్క స్వరూపం అంటే అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి
రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకొరండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకము పరిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు అజ్జమగుచు అన్నాడు. అటువంటి స్వరూపం పరమాత్మ. ఆయన కాలు తీసి కాలు వేస్తే కాలమైంది. ఆయన 3 నేత్రములు సూర్య చంద్ర అగ్నిహోత్రములయ్యాయి. అటువంటి శంకరుడి యొక్క ముఖమండలాన్ని పొద్దున్న దర్శనం చేసినంత మాత్రం చేత పద్మం అనడం చేత లక్ష్మీస్థానమై ఇహమునందు కావలసిన సమస్త సంపత్తినిస్తోంది. పద్మము నుంచి వేరు చేసి చూడడానికి వీలు లేని రీతిలో కలిసి ఉన్నటువంటి పద్మ సౌరభమై జ్ఞానమిస్తోంది. జ్ఞానమిచ్చి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితినిస్తుంది. పద్మము లక్ష్మీస్థానమై ఇహమునందు కావలసిన సమస్త ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకని నేను నా మనస్సుతో ప్రత్యేకించి నా మనస్సుకి స్మరించడమే అలవాటు. దేన్నో ఒకదాన్ని స్మరిస్తుంది. అది మీరు వదిలేస్తే అది ఊరుకోదు. అందుకని శంకరులు అంటున్నారు ఇవాళ ప్రయత్నపూర్వకంగా ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం. నేను లేవగానే ఆ మా తండ్రి అయినటువంటి పరమశివుని యొక్క ముఖపద్మమును దర్శించుచున్నాను. ఆ ఒక్క మాట నోటితో అనడం వల్ల లోపల ధారణ చేసి ఆ చంద్రశేఖరుని యొక్క ముఖమండలాన్ని ఒక్కసారి మనస్సులో దర్శనం చేసినందువల్ల అంతటి ప్రయోజనాన్ని ఇహమునందు పరమునందు రెండింటి యందు సుఖమును మోక్షమును ఇయ్యగలిగినటువంటి జ్ఞానమును ఇచ్చేటటువంటి స్వరూపాన్ని ఒక్క మాటలో పెట్టి మొదటి చరణంలోనే మొదటి పాదంలోనే ఎంత అర్ధగాంభీర్యాన్నో నిక్షేపించి శంకరులు స్తోత్రాన్ని మొదలుపెట్టారు. అటువంటి స్తోత్రంలో ఇవాళ మనం స్వామి యొక్క ముఖమండల దర్శనం చేశాం. ఇవాళ నా యందు అనుగ్రహించి మీకు మొట్టమొదటే విజ్ఞాపన చేసినట్టు 1,000,000 సార్లు పంచాక్షరి చేసి నోరు గోష్ఠము చేసుకుని మహానుభావుడు ఏ నోరు మంత్రపూతమైందో, ఏ నోరు చంద్రశేఖరుడి స్మరణ చేత పరమశివునికి ఆవాసమైందో అటువంటి స్వరూపం, ఆ గురుస్వరూపం ఇవాళ మనం మొదట చెప్పామే. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఇప్పటి నా గురువు వరకు ఆ సదాశివ సమారంభమైనటువంటి గురు పరంపర కొనసాగుచున్నది అన్నాం. అటువంటి గురుస్వరూపం ఇవాళ శంకరులు ప్రీతి చెంది గురుస్వరూపం నడిచొచ్చింది. ఇవాళ మన యందు అనుగ్రహించి మనం ఏమిస్తే వస్తారు గురువులు. అందుకని ఇవాల్టి కార్యక్రమాన్ని రేపు మిగిలిన స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తారు. మా గురువు గారు ఆ స్తోత్రాన్ని అంటారు, మీ అందరూ అనండి. అందుకని గురువు గారు ఒక్కసారి ఆ స్తోత్రం అనిపించండి అందరితోటి. ఓం నమో నేధిష్ఠాయ ప్రియదవదవిష్ఠాయ చ నమో నమ క్షోధిష్ఠాయ స్మరహర మహిష్ఠాయ చ నమః నమో వర్షిష్ఠాయ త్రినయనయవిష్ఠాయ చ నమో నమః సర్వస్మైతే తదిదమితి సర్వాయ చ నమః బహుళరజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః ప్రబలతమసే తత్సంహారే హరాయ నమో నమః జనసుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభకు నమస్కరిస్తూ ఈరోజు చాలా మంచి రోజు. దేవదేవుని చింతించు దినము దినము అన్నాడు ప్రహ్లాదు. భగవంతుని గురించి ఆలోచించిన రోజే నిజమైన రోజు, సార్థక్యమైన రోజు అన్నమాట. ఈ రోజు మీరందరూ కూడా ఇంతవరకు ఆ పరమేశ్వరుని యొక్క చింతనలు, ఆ ప్రసంగాలు వింటూ ఆనందంగా గడిపారు. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఇక రెండవది మరొక విశేషకరమైనటువంటిది ఏమిటంటే, శ్రీమతి కళ్యాణి ముదునూరి శోభనాచలపతిరావు పుణ్య దంపతులు 10 రత్నాలు మీ చేతిలో పెట్టారు. 10 రత్నాలు, ఒకటి కాదు, 10 లక్షలు 10 కోట్లు కూడా ఇచ్చినా ఎందుకు పనికొస్తాయి? ఇల్లు వాకిళ్ళు కట్టుకోవడానికిను, ఏసీ రూములు, ఏసీ కార్లు కొనుక్కుని మనం సుఖం, ఈ లోకంలో సుఖమేం లేదు అసలు, యథార్థమైన విషయం. వాటికి ఏం పని పోని పట్టుకెడతావా? పట్టుకెళ్ళి చచ్చేది లేదు. ఎంత నీకు 10 కోట్లు ఇస్తాను, ఏమన్నా నీకు తృప్తి ఉండి చచ్చిందా? ఇంకో 10 కోట్లు కావాలి. ప్రపంచాధిపత్యం వచ్చినా నీకు తృప్తి లేదు. ఆధ్యాత్మికత ద్వారా ఎంతో తృప్తిని పొందవచ్చు, ఎంతో ధైర్యాన్ని పొందవచ్చు, ఎంతో శక్తిని పొందవచ్చు. అది విశేషం. ఆ స్తోత్ర రత్నములవి. ఆ రత్నం అంటేనే శ్రేష్టం.
అసలు ఆ శోభన చలపతి గారు కదా, ఆయన శ్రీ మహావిష్ణువు అంశ, శుభములను చేకూర్చేవాడు. ఆవిడ భార్య ఏమో కళ్యాణి అండి. కళ్యాణము అంటే ఆనందము అని అర్థం, కళ్యాణ శబ్దానికి సంస్కృతంలో. కళ్యాణి అంటే ఆనందమును కలిగించున్నది, భర్తకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆవిడెప్పుడు. భర్తకు ఆనందం ఎలా కలుగుతుంది? ఆయన చెప్పినట్లు వింటూ ఉండడం, ఆయన అడుగు వేసి నడుస్తూ ఉండడం, ఆయనకి వ్యతిరేకత లేకుండా ఉండడమే కళ్యాణం. ఆవిడ సార్థక నామధేయురాలు కళ్యాణి. అది విశేషం. ఆ పుణ్య దంపతులిద్దరూ పూనుకుని 10 కోట్ల కంటే విలువైనటువంటి రత్నములను మీ చేతిలో పెట్టారు. వాటి విలువను గ్రహించి అంత రత్నములు, ఒక్కొక్క పాదం, ఒక్కొక్క పదం అందులో, ఇంకా వాటి యొక్క విశేషాన్ని ఇంతకు ముందు వరకు మీరు మంచి ప్రసంగం ద్వారా వినే ఉన్నారు కదా, అది విశేషం. ఇక భారతీయ సంస్కృతిలో గురు శిష్య సంబంధం చాలా విశేషకరమైనది. దేవతలకు గురువు ఉన్నాడు బృహస్పతి, రాక్షసులకు కూడా ఉన్నాడండి శుక్రాచార్యుల వారు, పాండవులకు గురువు ఉన్నాడు ధౌమ్యుడు, శ్రీరామచంద్రమూర్తికి గురువు ఉన్నాడు వశిష్ఠ మహర్షుల వారు, శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్నాడు సాందీప. గురువు లేకుండా ఉండడు, గురువు ఉంటాడు. ఆ గురువు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉండాలో కూడా వాళ్ళు చక్కగా చూపించి అన్ని చెప్పారు, లక్షణాలన్నీ. గురువుకి ఎలా ఉండాలో లక్షణాలు చెప్పారు కొన్ని. స్వయం తీర్ణ పరాంతారైతి, తాను తరించి తర్వాత తరింపజేయడం ఇలా చెప్పారు. అయితే ఆ గురు లక్షణాలేవి కూడా ఒక్కటి, కనీసం వాసనా సంబంధం కూడా నాలో ఏం లేవు, ఒక్కటి లేదు కనీసం. చాలా చిత్రం. ఒక్కటి ఉంటే వాడు చెప్పిన లక్షణాలు చాలా సంతోషం, ఇక్కడ వేది మీద కూర్చోవచ్చు. కానీ శిష్యుడికి మాత్రం శిష్యుడు చెప్పిన లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ప్రపంచ రికార్డు బద్దలుకొచ్చాడు. రికార్డు అంటారే, అలాగా ఏకలవ్యుడని అర్జునుడని ఇలా మనకి శిష్యులు చాలా మంది ఉన్నారండి. చాలా వాళ్ళు రికార్డు సృష్టించిన వాళ్ళు ఏకలవ్యుడు వాళ్ళు. అంటే వాళ్ళని తలవన్నీ, ఇదిగో ఈ కలియుగంలో ఇప్పుడు నేను చూపిస్తా శిష్యుడంటే ఎలా ఉండాలో అని ఆ లక్షణాలన్నీ పరిపూర్ణంగా చేసుకున్నవాడు చాగంటి కోటేశ్వరరావు అని అతడు శిష్యుడు అనమాట. గురువుని చేశాడు నన్ను గురువుని చేయడం ఏంటి, అతను చేయడం ఏంటి? చాగంటి కోటేశ్వరరావు నన్ను గురువుని ఏం చేస్తాడు? నా మొహం, అతనేం చెయ్యలేడు యథార్థానికి. పరమశివానుగ్రహం నాకున్నది, అందుకని నేను గురువునయ్యా. అతడు అంటే అక్కడ శివుడు మనకి ఆ రూపంలో కనిపిస్తాడు, శిష్యుడి రూపంలో వచ్చాడు అన్నమాట. శిష్యుడి రూపంలో వచ్చాడు, వచ్చి నేను ఉన్నాను రా శివుణ్ణి అన్నాడు. అంటే నాకు కోటేశ్వరరావుకి శివుడికి అభేదం. కోటేశ్వరరావు అంటే శివుడే, శివుడు అంటే కోటేశ్వరరావే, అది నా దృష్టి. ఆ శివుడు ఆజ్ఞాపించాడు, నువ్వు రావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ, ఫలానా రోజున ప్రారంభిస్తున్నాను అంచేత నువ్వు అక్కడికి వచ్చి 2 మాటలు చెప్పి ఆ శ్లోకాలు చదివి వెళ్ళాలి అన్నాడు. నేసరికల్లా పరమశివాజ్ఞని ఎలా ఉల్లంఘిస్తాను, కోటేశ్వరరావుని అయితే నా ఖాళీ లేదు ఎలవయా అంటాను. పరమశివాజ్ఞని ఆయన అనుగ్రహంతో ఉన్నవాడిని, అందుకని సరే అలాగే తప్పుకున్నాను. అంచేత ఆ శివాజ్ఞ మేరకు ఆ శ్లోకాలను మంచి పని చేశారు కాబట్టి ఒక్కసారి నేను అంటానరా, పరమేశ్వరుని యొక్క సాక్షాత్ శంకర సాక్షాత్ అని, పరమశివ స్వరూపమే అవతార స్వరూపం ఆయన. అందుచేత ఆ శ్లోకాన్ని నేను అంటాను. అన్న తర్వాత మీరు కూడా చక్కగా పలకండి. మహాయజ్ఞం, వాగ్యజ్ఞం జరుగుతోంది. అందుచేత ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకున్న వాళ్ళందరికీ ఫలితం ఉంటుంది. కర్త కారయిత చైవ ప్రేరకస్యానుమోదక సుకృతం దుష్కృతం చైవ చత్వార సమభాగిన అని చేసినవాడు, చేయించినవాడు, చెయ్యమని ప్రోత్సహించినవాడు, చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నవాడు, వాడికి కూడా ఇచ్చారు చెడగొట్టకుండా ఉన్నందుకు. ఎందుకయ్యా ఇప్పుడు నువ్వు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలేంటి, ఆ శ్లోకాలు ఆయన ఎవరో రావడం నేను చెప్పటం, నువ్వు వెళ్ళవను, ఇక్కడ బోల్డని పనులు ఉన్నాయి, లేకపోతే సినిమాకి పోదాం, లేకపోతే టీవీలో చక్కని సీరియల్ వస్తుంది, అది చూడటం మానేసేసి నువ్వు ఇప్పుడు గుడికి ఎందుకు ఉండు అయ్యా, ఏ వర్షమైనా వచ్చిందంటే మళ్ళీ వాడు పరిగెలు వేయాలి, వద్దన్నాడు అనుకోండి ఏదో తలకాయని. అందుకని అనుమోదక మాట్లాడకుండా మన ఈ కార్యక్రమాన్ని చెడగొట్టకుండా ఉన్న వాళ్ళకు కూడా పుణ్యఫలమే. అందరూ చక్కగా నిర్మలమైన అంతఃకరణతో ఉన్నారు కాబట్టి భక్తకోటి అంతా కూడా మీకందరికీ మరొకసారి నమస్కరిస్తూ, ఇదిగో స్వామి శంకరాచార్యుల వారు ఉన్నారు, మీ చేతుల్లో ఉన్నారు, 10 రత్నాలు ఉన్నాయర్రా. ఇవాళ మీ జన్మ సార్థక్యం అయిపోయింది, నిజంగా కూడా నా జన్మ సార్థక్యం చెందింది అనుకుంటున్నా. ఇదిగో చూడండి, ఒక్కసారి శంకరాచార్యుల వారిని చూడండి. చూచి ఆ క్రింద ఉన్న శ్లోకం దగ్గర నుంచి, అది ప్రార్థనా శ్లోకం, ధ్యాన శ్లోకం అంటారు, ఆ ధ్యాన శ్లోకాన్ని చెప్పండి అందరూ కూడా ముందు. హరి ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం.
ముందు మహేశ్వర పంచరత్నం అని యువతలు ఉంది. ఒక్కసారి పరమేశ్వరుని చూడండి చక్కగా. ఇదిగో ఆయన వారి ఇద్దరు కుమారులతోటి, ఫ్యామిలీ అంటే అలా ఉండాలి చక్కగా. భార్యతోటి నందీశ్వరుడు, అయ్యో అక్కడ నెమలి వాహనం, అందరూ వాహనాలతోటి చక్కగా ఎంత చక్కగా ఉన్నాడు. ఒక్కసారి ఈశ్వరుని చూడండి, ఆ పార్వతీదేవిని చూడండి, కళ్ళకద్దుకోండి, హాయిగా నమస్కరించుకోండి. ఓం ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం ఫాలాక్షికీల పరిశోషిత పంచబాణం భస్మత్రిపుండ్ర రచితం ఫణికుండలాఢ్యం కుందేందు చందన సుధారస మందహాసం ప్రాతర్భజామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూలహరిణాః పినాకయుక్తాన్ గౌరీ కపోల కుచరంజిత పత్రరేఖాన్ సౌవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం ప్రాతర్నమామి పరమేశ్వర పాద పద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసం పద్మాక్ష నేత్ర సరసీరుహ పూజనీయం పద్మాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం ప్రాతస్మరామి పరమేశ్వర పుణ్యమూర్తిం కర్పూరకుందధవలం గజచర్మచేలం గంగాధరం ఘనకపర్ది విభాసమానం కాత్యాయనీతను విభూషిత వామభాగం ప్రాతస్మరామి పరమేశ్వర పుణ్యనామ శ్రేయఃప్రదం సకల దుఃఖ వినాశహేతుం సంసార తాపశమనం కలికల్మషఘ్నం గోకోటి దాన ఫలదం స్మరణేన పుంసాం శ్రీ పంచరత్నాని మహేశ్వరస్య భక్త్యా పఠేద్య సుగతిః ప్రభాతే ఆయుష్యమారోగ్యమనేక భోగాన్ ప్రాప్నోతి కైవల్యపదం దురాసదం. శ్రీ లలితా పంచరత్నం చెప్పండి. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రత్నాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యాం మాణిక్యహేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్దధానాం ప్రాతస్మరామి లలితాచరణారవిందం
భక్తేష్టదాన నిరతం భవ సింధుపోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమ వాంగ్మనసాతి దూరాం ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝడితి ప్రసన్నా విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం. సాక్షాత్తు శంకరాచార్యుల వారు మనకిచ్చినటువంటి అభయహస్తములు చిట్ట చివరి 2 శ్లోకాలలోనూ ఎవరైతే భక్తితో పఠిస్తారో వాళ్ళకి సుగతి, ఆయుష్యము, ఆరోగ్యము, అనేక విధములైనటువంటి భోగములను కలుగుతాయి సుమా అని ఆయన ప్రతిజ్ఞ చేసి వక్కా నుంచి ఢంకా పగలగొట్టి మనకి చెప్పినటువంటిది. నమ్మండి. ఏదైనా ఒక మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురవు యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి అని మంత్రమునందు, తీర్థమునందు, మరి డాక్టర్ వైద్యుని యందు, దేవుని యందు, అలాగే గురువు గారి యందు విశ్వాసం, నమ్మకం. యాదృశీ భావనాయత్ర, నీవు ఏ భావనతో ఉంటావో ఆ డాక్టర్ గారి యందు నీకు నమ్మకం ఉంటే ఆయన ఇచ్చిన మాత్ర నీకు పనిచేస్తుంది. ఈ డాక్టర్ గారు కాదు ఇంకో డాక్టరు, ఈ డాక్టర్ కాదు ఇంకో డాక్టర్ అని మనం పరిగెడుతూ ఉంటే ఏ మాత్ర పనిచేయదు. ఆయన దగ్గరికి వెళితే మనకి తగ్గుతుంది అంటే ఆయన ఏమిచ్చినా మనకు పనిచేస్తుంది. అది నీకు ఆ విశ్వాసం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. అదుగో సాక్షాత్తు శంకరుడు మనకి చెప్పారు చక్కగా. ఆయుష్యము, ఆరోగ్యము, సమస్త భోగములను ఇస్తానంటున్నారు. ఉదయమే మానవులమై జన్మించినందుకు మనకి చక్కగా పలకగలిగినటువంటి శక్తి ఆ స్వామి అనుగ్రహం వల్ల ఇచ్చారు కదా. మగవాణ్ణి చేస్తే ఏం పలుకుతామండి? ఏం మగవాణ్ణి చేసి పుట్టిన మగవాళ్ళు లేరేటి లోకంలో. మీరు మాట్లాడగలరా? సంజ్ఞలు చేసుకోవాలి. అలా అక్కర్లేకుండా నోరు ఇచ్చాడు కాబట్టి మిగతా అప్పుడు ఎలా ఉన్నా పొద్దున్నే లేవగానే ఈ పంచరత్నాలు పఠించుకుంటే ఆ 24 గంటలు హాయిగా సుఖంగా సాగిపోతుందట. సుఖం కావాలని కదా తాపత్రయం, ఆ సుఖం లభిస్తుంది. అంతవరకు కొంచెం కూడా మీరు సందేహపడక్కర్లేదని మరొక మారు చెబుతూ శంకరాచార్యుల వారికి ఎలా సాక్షాత్కరించింది కాళిదాసు ఒక్కసారి స్ఫురణకు వచ్చేస్తున్నాడు. నాకు అమ్మవారి శ్లోకాలు చదివేసరికి కాళిదాసు వాళ్ళందరూ దర్శించారు, ఆ తల్లిని రకరకాలుగా దర్శించారు. ఆయన జయ జనని సుధా సముద్రాంతరుజన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పారంభ కాంతార వాసప్రియే కృతి వాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నేపస్రగాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే. ఆయన ఇంకా ఎంత అందంగానండి ఆయన నిజంగా దర్శనం. చేతి భవన్ నిఖిల ఖేటి కదంబవన వాటీషు నాకపటలీ కోటి రచారుతర కోటి మణి కిరణ కోటి కరంజిత పదా పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతాం ఘోటీ కులాదధిక ధాటీ ముదారముఖ వీటీరసేన తనుతాం
ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణా పాపాపహస్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణా నేపాలయాసురభిధూపాలికాదురిత కూపాదుదంచయతు మాం రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతి కంకాకరే వపుషి కంకాళ రక్త పుషి కంకాది పంక్తి విషయే త్వంకామనామయసి కింకారణం హృదయ పంకాది మేహి గిరిజా శంకాశిలానిసిత టంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశ వక్ర కమలా. దశశ్లోకి స్థితి అని ఎన్నో ఉన్నాయర్రా. ఆ మహాత్ములు వాళ్ళు దర్శించండి అన్నారు. ఆ మార్గాన పడిపోదాం. ఈ రోజు నిజంగా కూడా మొట్టమొదట అన్నమాటే అంటున్నాను, నా జన్మ కూడా సార్థక్యం టిక్కు పెట్టుకోవచ్చు. ఈ రోజు అమ్మయ్య మంచి రోజు అని టిక్కు పెట్టుకోవచ్చు. ఇలా చక్కగా సత్కథా కాలక్షేపం చేస్తూ భారతీయులు హాయిగా తరించారు. తారణనామ సంవత్సరంలో ఉన్నాం. తరింప చేయడానికి మహానుభావులు ఎందరూ. ఆ పరమేశ్వరుడు భగవంతుడు గంట కొట్టుకుంటూ నీ దగ్గరికి రాడు, నీకెప్పుడూ కంటికి కనిపించడు. ఈ కంటితో భగవంతుడిని మనం చూడలేము. ఓ మిత్రుడు రూపంలో, బంధువుడు రూపంలో, ఓ స్నేహితుడు రూపంలో, ఓ శిష్యుడు రూపంలో వస్తాడు. నేను నీ శిష్యుని అంటూ వస్తాడు భగవంతుడు. వాడిని గుర్తించాలి. ఓహో వీడి శిష్యుడు కాదురా వీడు అని. అది నీకు ఆ శక్తి ఉంటే అది కనిపిస్తుంది, ఎక్కడైనా కనిపిస్తుంది. నువ్వు చూడగలిగి ఉండాలి. ఒక రకరకాలుగా వస్తాడు భగవంతుడు. అంతే నిజంగా వస్తే మనకి చూడలేం కదా. అందుకని నీ గంట దగ్గరికి గంట కొట్టుకుంటూ ఠాగూర్ చెప్పింది. ఇది నా సొంత మాటలేం కాదట, ఒక్క మాట లేదు ఇందులో. నేను చెప్పానుగా, ఒక్కటి సరి అయిన లక్షణం లేదు, పాండిత్యం లేదు, పాడు లేదు. ఠాగూర్ అన్న మాట రవీంద్రనాథ్, గాడ్ కమ్స్ టు సీ us without bell. మన చూడటానికి వస్తాడు భగవంతుడు. గంట కొట్టుకుంటూ మాత్రం రాడు. ఓ బిచ్చగాడి రూపంలో వస్తాడు, ఓ బంధువు రూపంలో, ఓ స్నేహితుడి రూపంలో వచ్చి నిన్ను ఆదుకుంటాడు. నువ్వెల్లా భగవంతుణ్ణి ధ్యానించడమే మన డ్యూటీ అనుకుని ప్రతిరోజు ఈ శ్లోకాలను, రత్నాలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోండి, చేసుకుంటున్నారని భావిస్తూ ఇంత చక్కని అవకాశం కలిగించినందుకు మరొక్కసారి మళ్ళీ ఆ శ్రీమతి కళ్యాణి ఆనందాన్ని ఇస్తారు కదా ఆవిడ. అందుకని కళ్యాణి, శోభనా చలపతిరావు పుణ్య దంపతులకు ఇంత చక్కని కార్యక్రమం పెట్టి ఈ శ్లోకాలను, రత్నాలను పంచిపెట్టారు ఇవాళ. అందుచేత వాళ్ళకి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలగాలని, కలుగుతుందని ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీశా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఇప్పుడే గురువు గారు అన్నారే, కేవలం మన విశ్వాసం మనని రక్షిస్తుంది. శంకరులు ఇవాళ గురుస్వరూపంతో నడిచి వచ్చారు. వచ్చి ప్రకృతి కూడా పరవశించిపోయింది. ఆ గురుస్వరూపంతో వచ్చి ఇవాళ సాక్షాత్తు శంకర భగవత్పాదులే అలా కూర్చున్నారు. అయితే ఒక్కసారి ఇంత కార్యక్రమానికి కార్డులన్నీ నిజంగా అదొక యజ్ఞం కింద చేశారండి గురువుగారు. చలపతిరావు గారును ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని రమణారావు గారు, వాళ్ళిద్దరండి కేవలం ఒక యజ్ఞం కిందే చేశారు. అందుకని మీ చేతుల మీదుగా వారిద్దరిని ఒక్కసారి ఆశీర్వచనం చేసి వారికి ఒక మూర్తిని బహూకరిద్దురు గాని, పరమేశ్వర మూర్తిని. అయితే ఈ సందర్భంలో నాకు సాక్షాత్తుగా మా అమ్మ, మా పార్వతీదేవి, మా గురుపత్ని ఇవాళ వారు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ అమ్మని చూస్తే నాకు పార్వతీదేవిని చూసినట్టే. నా అదృష్టం. మా గురువు గారు, మా గురుపత్నిని చూసుకుంటే నాకు వాళ్ళు తల్లిదండ్రులు, నాకు వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు, నాకు అన్ని వాళ్ళే. ఆవిడ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు కనుక నా యందు అనుగ్రహించి మా అమ్మ ఆవిడ్ని కూడా వచ్చి మా గురువు గారి పక్కన ఆసీనులు కావలసిందిగా కోరుకుంటున్నాను. ఒక పార్వతీదేవి వచ్చి కూర్చున్నట్టు ఒక పరిపూర్ణత కదా గురువు గారు. వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం కలిసి చెప్తాం మేము. పరస్పరాశ్లిష్ట ఇవాళ ఒక్కసారి గురువు గారి యొక్క ఆ అమృత వాక్కుల చేత ఒక్కసారి అందరితో చెప్పిస్తే ఒక ఉపదేశ స్థాయిని పొందుతుంది అని ముందు వారితో అది చెప్పించడం జరిగింది. పరమేశ్వరుడి కృప. గురువు గారు రావడం, ఇవాళ చెప్పడం. రేపు పరమశివుని యొక్క త్రిపుండ్రములు విభూతి వర్ణింపబడుతుంది కాబట్టి రేపటి రోజున త్వరగా ప్రత్యేకమైన ఏర్పాటు చేసి
ఆ పరమశివుడికి అక్కడ అయ్యప్ప స్వామి వారికి ఒక్కసారి నివేదన చేసినటువంటి మహదైశ్వర్య స్వరూపమైన విభూతి ప్రసాదంగా పంచిపెడతారు. అందుకని అందరూ రేపు ఆ విభూతి ప్రసాదం కూడా తీసుకుందరు కానీ మంగళాశాసన పరైచార్యములో పూర్వైరాచార్యాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కామితాప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మ వాక్కాయం వా శ్రవణనయనం వా మానసం వాపరాధం బీజమక్షమస్వ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో